Hi everyone, let's get started. So, someone please confirm whether నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందో లేదో ఒకసారి చాట్ బాక్స్ లో కన్ఫర్మ్ చేయండి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్సెస్. ఓకే, సో ఇది లైవ్ డెమో 2 అండి. ఎస్టర్డే మనకి డెమో 1 కంప్లీట్ అయ్యింది. ఓకే, ఫర్ ద పర్సన్స్ ఆర్ ఫర్ ద స్టూడెంట్స్ హూ నాట్ జాయిన్ ఎస్టర్డే, మేబీ వాళ్ళ కోసం ఒకసారి ఓవర్ వ్యూ చెప్తున్నాను. మేము 15th of February అంటే ఎస్టర్డే నుంచి మేము అజూర్ అండ్ డెవాప్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. ఈ అజూర్ అండ్ డెవాప్స్ ప్రోగ్రామ్ టోటల్ గా 3 months ఉంటుందండి, టోటల్ డ్యూరేషన్. అండ్ ఈ 3 months ఆఫ్ డ్యూరేషన్ లో వీఆర్ గోయింగ్ టు టీచ్ యూ అజూర్, ఆటోమేషన్, డెవాప్స్ అండ్ లైనెక్స్. ఈ 4 టెక్నాలజీస్ మీకు చెప్తాము. అండ్ టైమింగ్స్ వచ్చేసరికి ఈవినింగ్ 9:30 PM IST టు 11 PM IST, టోటల్ 1.5 hour క్లాస్ ఉంటుందండి. ఓన్లీ మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటాయి. ఓకే, ఎవరైతే లైవ్ డెమో 1 మిస్ అయ్యారో వాళ్ళకి మా యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్తే కనుక ఆ వీడియో అవైలబుల్ గా ఉంటుంది, మీరు కావాలంటే దాన్ని రెఫర్ చేయొచ్చు. అండ్ ద కంప్లీట్ సిలబస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రాము, తర్వాత సర్టిఫికేషన్స్ అన్ని బ్రీఫ్ గా డిస్కస్ చేసాం. ఇంకా ఒకసారి మీకు సిలబస్ ఏమైనా కావాలంటే కనుక యూ గో హెడ్ అండ్ చెక్ అవర్ వెబ్సైట్ cloudcomputingintelugu.com. దాంట్లో మీరు చెక్ చేస్తే కనుక కంప్లీట్ సిలబస్ కంటెంట్ అంతా ఉంటుందండి. ఓకే, that is the overview of this particular program, and this is the second demo of your cloud computing in Telugu. Okay, Azure DevOps second demo, guys. Okay, sorry guys, 1 second. Fine guys. Okay, so let's get started today demo. ఈ లైవ్ డెమో 2 లో ఫస్ట్ లెట్స్ సీ ద అజెండా. మనం అజెండా తెలుసుకుందాము. ఓకే, ఈ డెమో యొక్క అజెండా ఏంటంటే విల్ బి అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఈస్ అజూర్. మనది అజూర్ అండ్ డెవాప్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కదా. అజూర్ అంటే ఏంటో తెలుసుకుందామండి. హౌ ఎగ్జాక్ట్లీ అజూర్ వర్క్స్ అన్నది చూద్దాం. తర్వాత వాట్ ఈస్ ది డెవాప్స్, డెవాప్స్ అంటే ఏంటి, నార్మల్ గా ఉండే డెవాప్స్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, లేకపోతే లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాము. తర్వాత వాట్ ఈస్ అజూర్ డెవాప్స్, అజూర్ డెవాప్స్ అంటే ఏంటో చూద్దాం. అండ్ ఫైనల్లీ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అజూర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది అజూర్ లో అన్నది కూడా చూద్దాం. అండ్ ఫైనల్లీ విల్ టేక్ ద Q&A సెషన్స్. ఈ Q&A సెషన్స్ కూడా అగైన్ ఎస్టర్డే జరిగినట్టే ఫస్ట్ కంప్లీట్ గా నేను డెమో కంప్లీట్ చేసేస్తాను. వన్స్ ద డెమో ఈస్ కంప్లీటెడ్ ఐ విల్ బి ఓపెన్ ఫర్ ద క్వశ్చన్స్. అండ్ అందరినీ అప్పుడు హ్యాండ్ రైజ్ చేయమంటాం కదా, అట్లాగే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే 1 by 1 క్వశ్చన్ అనేది క్లియర్ చేస్తూ ఉంటామండి. దట్ ఈస్ ద అజెండా ఆఫ్ ద టుడే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. ఓకే, సో లెట్స్ గో. మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది వాట్ ఈజ్ అజూర్, అంటే అజూర్ అంటే ఏమిటి. See, because we are understanding or we are learning Azure and DevOps కాబట్టి we need to know what exactly Azure. Okay, yesterday మీరు గుర్తుంటే I have explained you what is cloud computing అని చెప్పాను. See, cloud computing లో ఏం చేస్తారు, there is some kind of services or some kind of products from a particular cloud నుంచి ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ లేకపోతే లైక్ యూజర్స్ కానీ వాళ్ళ సర్వీసెస్ అనేది వయా ఇంటర్నెట్ ద్వారా ప్రొవైడ్ చేస్తారనమాట. దట్ ఈస్ వాట్ క్లౌడ్ కంప్యూటింగ్ కదా. సేమ్ ఆ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ వాటిని మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన క్లౌడ్ నే మనం అజూర్ అంటున్నాం. ఓకే, అదే ఉంటుంది ఇక్కడ. అజూర్ ఇస్ అ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఈ అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క క్లౌడ్ ప్లాట్ఫామ్. సేమ్ లైక్ జీసీపీ అనేది గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఎట్లాగో, అలాగే AWS అనేది అమెజాన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఎట్లాగో, సేమ్ అజూర్ అనేది మన మైక్రోసాఫ్ట్ యొక్క క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ విచ్ ఇస్ యూజెస్ ద క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్. అంటే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ యూజ్ చేసుకుని ఈ సర్వీసెస్ అన్ని కూడా మనకి మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తారు. ద సేమ్ థింగ్ లైక్ ఎస్టర్డే చెప్పినట్టు సర్వర్లు లేకపోతే డేటాబేసెస్, స్టోరేజెస్ ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ వయా ఇంటర్నెట్ ద్వారా, ఓకే, వయా ఇంటర్నెట్ ద్వారా మైక్రోసాఫ్ట్ వాళ్ళ కస్టమర్స్ ఇన్ ద సెన్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఇస్తారనమాట. దాన్ని మనం అజూర్ అనేసి అంటాం. సో అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ హ్యాస్ మోర్ దాన్ 200 ప్రొడక్ట్స్ అండి. దీని మీనింగ్ ఏంటంటే వన్స్ యూ సైన్ అప్ విత్ అజూర్, అజూర్ లో మీరు సైన్ అప్ అయిన తర్వాత
మనం అజూర్ లో చాలా కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నార్మల్ గా మీరు చూస్తే లెట్స్ సే ఇఫ్ యూ హ్యావ్ ఈ కామర్స్ వెబ్సైట్ లో ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి నార్మల్ గా? యూ గో అండ్ సెర్చ్ మొబైల్, లేకపోతే గో అండ్ సెర్చ్ ల్యాప్టాప్, లేకపోతే ఫ్యాషన్, లేకపోతే వాట్ ఎవర్ యూ వాంటెడ్ సెర్చ్, మీరు సెర్చ్ చేస్తారు కదా, అవన్నీ కూడా ప్రొడక్ట్స్ అన్నమాట. ప్రొడక్ట్స్ ఫర్ దట్ పర్టికులర్ ఈ కామర్స్ వెబ్సైట్. ఇదే విధంగా అజూర్ లో చూసుకుంటే కనుక అజూర్ కూడా అదే టైప్ ఆఫ్ విధంగా ప్రొడక్ట్స్ ఇస్తుంది. ఓకే, ఈ ప్రొడక్ట్స్ టోటల్ గా 200 టైప్స్ ఉన్నాయి. 200 కాదు, ప్రస్తుతానికైతే దే హ్యావ్ ఇంక్రీజ్ ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. అజూర్ 250 వరకు కూడా ఉన్నాయి అజూర్ ప్రొడక్ట్స్ మనం కౌంట్ చేసుకుంటే. ఓకే, ఈ 200 ప్రొడక్ట్స్ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళ కస్టమర్స్ కి ఇస్తుంది అనమాట. ద ఓన్లీ వన్ రిక్వైర్మెంట్ ఈస్ యూ నీడ్ టు హ్యావ్ ఏ సమ్ సార్ట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ అని కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మనం తర్వాత చూద్దాం, తర్వాత నేర్చుకుందాం, డోంట్ వరీ. అవన్నీ ఉంటే కనుక యూ కెన్ యాక్చువల్లీ యూజ్ ద సర్వీసెస్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ మనం వాడుకోవచ్చు. సేమ్ లైక్ విర్చువల్ మిషన్స్ అంటే సర్వర్స్ ఎస్టర్డే చెప్పుకున్నాం కదా, అట్లాగా స్టోరేజ్ అకౌంట్స్, నెట్వర్కింగ్, లేకపోతే ఏఐ, ఓకే, ఎనాలిటికల్ టూల్స్, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. అవన్నీ కలిపితే ఆల్మోస్ట్ 200+ ఉన్నాయి అన్ని ప్రొడక్ట్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. అండ్ దోస్ విల్ బి ప్రొవైడెడ్, అంటే మీకు ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంటాయి. అది మీరు కావాలనుకుంటే జస్ట్ సింపుల్ థింగ్ మీరు క్రియేట్ చేసుకోవాలంతే. ఒక సింపుల్ సాఫ్ట్వేర్ మన portal.azure.com అనే పర్టికులర్ యూఆర్ఎల్ నుంచి ఇస్తారు. మీరు వెళ్ళి సింపుల్ గా క్రియేట్ చేసుకుంటే చాలు, దట్ విల్ బి క్రియేటెడ్ అండ్ ఆ పర్టికులర్ సర్వీసెస్ మీ సాఫ్ట్వేర్ కంపెనీలో వాడుకోవచ్చు. ద అజూర్ క్లౌడ్ ప్రొడక్ట్స్ డిజైన్డ్ హెల్ప్ యూ టు బ్రింగ్ ఎ న్యూ సొల్యూషన్ టు యువర్ సాఫ్ట్వేర్. అంటే మీ సాఫ్ట్వేర్ కంపెనీకి ఈ అజూర్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొత్త సొల్యూషన్ ని ప్రొవైడ్ చేయగలుగుతున్నాయి. సేమ్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ కామర్స్ వెబ్సైట్ ప్రాబ్లమ్స్, ఓకే, నార్మల్ డేస్ లో అయితే ఒక 50,000 మెంబర్స్ వరకు ఉన్నారు. వేరిన్ ఇఫ్ యూ హ్యావ్ ఏ సేల్, ఒక పెద్ద సేల్ వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ద యూజర్స్ ట్రాఫిక్ పెరిగిపోతుంది, అప్పుడు సర్వర్స్ ఎక్కువ అవసరం అవుతున్నాయి, అవన్నీ ఇష్యూస్ వచ్చినాయి కదా. దాన్ని మనం సింపుల్ ఆటో స్కేలింగ్ తో చేసుకున్నాం. ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ అంటే మనకి విఎంఎస్ఎస్ అంటారు ఆ సర్వీస్ పేరు, దాంతో రిజాల్వ్ చేసుకోగలుగుతున్నాం. అట్లాగే మీకు వేరే ఏదైనా మల్టిపుల్ ప్లేసెస్ లో యూజర్ ఎక్స్పీరియన్స్ ట్రాఫిక్ ఫాస్ట్ గా ఉండాలంటే సిడిఎన్ ప్రొఫైలు, లేకపోతే ఒక పర్టికులర్ కంట్రీకి మన వెబ్సైట్ కనిపించకుండా ఉండాలంటే ట్రాఫిక్ మేనేజర్, ఇట్లాంటి చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ మీ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ యూస్ బేస్డ్ ఆన్ ద యువర్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ మైక్రోసాఫ్ట్ విల్ ప్రొవైడ్ ఏ ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ యూస్ చేసుకుని మీరు మీ సాఫ్ట్వేర్ లో పెట్టుకుని మీకు ఒక కొత్త సొల్యూషన్ ని లేకపోతే యూనిక్ సొల్యూషన్ ని తెచ్చుకోగలుగుతారు. ఓకే, సో వాటి కోసం మనం మైక్రోసాఫ్ట్ అజూర్ ప్రొడక్ట్స్ అనేది వాడుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ అని చెప్తున్నాను కదా ఇప్పటి వరకు, ఈ ప్రొడక్ట్స్ ని నార్మల్ గా అజూర్ లో మనం ఏమని పిలుస్తామంటే సర్వీసెస్ అని పిలుస్తారు. ఓకే, వాటిలో మనం ఏమని పిలుస్తారంటే సర్వీసెస్ అని పిలుస్తాం. ఆ సర్వీసెస్ ఇంక్లూడింగ్ సర్వర్స్ అంటారు, స్టోరేజ్, నెట్వర్కింగ్, డేటా బుక్స్, డేటా ఫ్యాక్టరీ, ఇలా చాలా కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ ఆర్ డిజైన్ ఫర్ ఎ స్పెసిఫిక్ యూస్ కేస్. ప్రతి సర్వీస్ కూడా ఒక స్పెసిఫిక్ యూస్ కేస్ కోసమే క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ప్రతిదీ మీ ఈ కామర్స్ కాదు కదా, కొన్ని గేమింగ్ వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని వేరే ఏదో ఫార్మాసిటికల్, ఇలాగా ఒక్కోదానికి ఒక్కో రిక్వైర్మెంట్ ఉంది. ఒక్కోసారి లొకేషన్ బట్టి మనం ఒక రకమైన వెబ్సైట్స్ తయారు చేయాల్సి వస్తుంది. ఓకే, అటువంటి ప్రతి దానికి ఒక్కొక్క యూస్ కేస్ ఉంటుంది కాబట్టి ప్రతి యూస్ కేస్ కి ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది మైక్రోసాఫ్ట్ తయారు చేసి మార్కెట్ లో ఇచ్చారు. ఆ ప్రొడక్ట్స్ మనం ఓన్ చేసుకుని క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. రిసోర్సెస్ క్రియేట్ చేసుకుని మన సాఫ్ట్వేర్ కి కొత్త సొల్యూషన్ తెచ్చుకుంటారు. దట్స్ ఆల్ వీ యాక్చువల్లీ డూ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్. సో ఇదంతా రావాలంటే మనకి ఏం ఉండాలండి? అజూర్ ఉండాలి. సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ అబౌట్ సమ్ కాన్సెప్ట్స్ ఆఫ్ అజూర్. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే సమ్ అదర్ సర్వీసెస్ ఇవన్నీ, అంటే మీకు టోటల్ గా 200+ ఉన్నాయని చెప్పాను. ఆ 200+ సర్వీసెస్ లో సమ్ ఆఫ్ ద సర్వీసెస్ అనమాట, ఒక 8 లిస్ట్ చేయడం జరిగింది. మనకి 200+ లో మనం ఎన్ని నేర్చుకుంటున్నామంటే 44 సర్వీసెస్ నేర్చుకుంటున్నాం అనమాట. అండ్ ఆ 44 సర్వీస్ ఆర్ మోర్ దాన్ ఎనఫ్. అంటే చాలా మంది అనుకుంటారు కనీసం 1/4 కూడా నేర్చుకోవట్లేదు కదా అని. సో 1/4 ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ టు మేనేజ్ ద అజూర్ సొల్యూషన్ ఆర్కిటెక్చర్. ఈవెన్ ఆ 200+ సత్యనారాయణలకు కూడా ఉండవు అంత నాలెడ్జ్. ఓకే, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ హ్యాస్ అ హ్యూజ్ ఇన్ఫర్మేషన్. సో మనం ఒక 44 తెలుసుకుంటే చాలు. 44 కూడా కాదు, ఇంకా చెప్పాలంటే ఒక 30 తెలుసుకున్నా కంపెనీలో సర్వైవ్ అవ్వచ్చు. మనం కోర్స్ ఇంకా పెద్దగా మాట్లాడుతున్నాం, సొల్యూషన్ ఆర్కిటెక్చర్ లెవెల్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టోటల్ 44 ఇన్ నెంబర్. ఓకే, 44 సర్వీసెస్ వరకు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది.
సో దాంట్లో ఒక 8 అనేది ఇక్కడ లిస్ట్ చేశానండి. లైక్ ఇవేమో విర్చువల్ మెషిన్స్ అంటారు, అంటే సర్వర్స్. ఇది నెట్వర్క్ సంబంధించింది. ఇదేమో మన సారీ, వాయిస్ ఇస్ బ్రేకింగ్. అందరికీ బ్రేక్ అవుతుందండి. మ్, మీకు ఒక్కరికి బ్రేక్ అవుతుందా? ఒకసారి. వాయిస్ ఇస్ బ్రేక్ అవ్వట్లేదు అంటున్నారు. క్లియర్ అంటున్నారు. మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉందండి, ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ హౌ లెట్స్ స్టార్ట్. ఒకసారి ఒకవేళ ప్రాబ్లం అయితే కనుక ఒకసారి డిస్కనెక్ట్ అవి మళ్ళీ కనెక్ట్ అవ్వండి. మీ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వచ్చు. నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు 90%. ఓకే, సరే లెట్ స్టార్ట్. మనకి ఇక్కడ కొన్ని సర్వీసెస్ లిస్ట్ చేశాను. లైక్ ఇదేమో విర్చువల్ మిషన్స్, ఇది నెట్వర్కింగ్, ఇది స్టోరేజ్ సంబంధించిన సర్వీస్ అండి. అండ్ ఇదేమో మన యాప్ సర్వీసెస్ అంటారు దీన్ని. దీన్ని క్యూబర్నెటిస్, డేటా బ్రిక్స్, సారీ, డేటా బేసెస్, డేటా ఫ్యాక్టరీ అండ్ డేటా బ్రిక్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద సమ్ ఆఫ్ ద సర్వీస్ ఐ హావ్ లిస్టెడ్. ఇట్లా మనకు 44 ఇన్ కౌంట్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. నౌ హౌ ఎగ్జాక్ట్లీ అజూర్ వర్క్స్. అజూర్ ఎలా వర్క్ అవుతుందన్న చూద్దాం. సో అజూర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అజూర్ ఈజ్ వర్కింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఏ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ వాడుకుని అజూర్ వర్క్ చేస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, క్లౌడ్ కంప్యూటింగ్ ఏమి యూజ్ చేస్తుందండి? ఇట్ ఈస్ యాక్చువల్లీ యూజింగ్ ద ఇంటర్నెట్ టు ప్రొవైడ్ ద సర్వీసెస్ టు ద ఎండ్ కస్టమర్. ఎండ్ కస్టమర్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి మైక్రోసాఫ్ట్ ఏం వాడుతుందంటే ఓన్లీ ఇంటర్నెట్ వాడుతుంది. సేమ్ థింగ్ మీరు ఇక్కడ చూస్తే కనుక వీ హ్యావ్ ఎ డిఫరెంట్ యూజర్స్. ఓకే, డిఫరెంట్ టెరిటరీ యూజర్స్. ఇక్కడ లెట్స్ సే యుఎస్ యూజర్స్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఇండియన్ యూజర్స్, మనం అందరూ ఇండియన్ యూజర్స్ కాబట్టి ఓకే, ఇండియన్ యూజర్స్ లేకపోతే యూరప్ యూజర్స్, ఇలాగా మల్టిపుల్ యూజర్స్ ఆర్ అవైలబుల్ హియర్. ఇప్పుడు ఈ యూజర్స్ ఏం చేస్తామంటే మనం బేసిక్ గా విల్ బి యాక్చువల్లీ కాంటాక్టింగ్ అజూర్. అజూర్ ని మనం ఎలా కాంటాక్ట్ చేస్తామంటే వయా ఇంటర్నెట్. మీరు ఓన్లీ ఇంటర్నెట్ మాత్రమే ఉంటే చాలు, మీరు అజూర్ ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఉన్న ఓన్లీ యూజర్స్ కాదు, మీరు వేరెవర్ మేబీ, మీరు ఎక్కడున్నా సరే, ఈవెన్ అంటార్కిటికాలో ఉన్నా మీకు ప్రాపర్ ఇంటర్నెట్ ఉంటే మీరు అజూర్ మీద వర్క్ చేసుకోగలుగుతారు, అజూర్ సర్వీసెస్ మీద వర్క్ చేస్తారు. ఓకే, దట్స్ ఆల్. సో అంటే ఇండియన్స్ అవ్వచ్చు, లేకపోతే పాకిస్తానీస్, లేకపోతే యూకే, యుఎస్, జర్మనీ, లేకపోతే యుఏఈ, లేకపోతే కెనడా, ఎక్కడైనా సరే యూ జస్ట్ నీడ్ టు బి ఇన్ వన్ పర్టికులర్ టెరిటరీ అండ్ యూ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ ఇంటర్నెట్, అంతే. సో దీని తర్వాత మీరు ఏం చేయాలంటే ద ఇనిషియల్ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు హ్యావ్ ఎ వన్ థింగ్ కాల్డ్ అజూర్ అకౌంటెంట్. ఓకే, మీరు ఒక అజూర్ అకౌంట్ రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది. సో సేమ్ లైక్ మనం నార్మల్ గా ఒక జీమెయిల్ కానీ లేకపోతే ఒక వేరే ఏదైనా అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, అదే విధంగా ఒక అకౌంట్ ఉంటుంది. దాని తర్వాత ఒక హైరార్కీ ఉంటుంది, చెప్తాను మీకు. సబ్స్క్రిప్షన్ అనేది కావాలి. సో దాని తర్వాత అంటే ఈ ప్రీ రిక్వెజిట్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది అంటే చాలు, మీరు అజూర్తో కాంటాక్ట్ అవ్వగలుగుతారు. వన్స్ దట్ ఈస్ కాంటాక్టెడ్, వాట్ యూ విల్ డూ, మనకు కావాల్సింది ఏంటి? మనకు అజూర్ కాదు కదా కావాల్సింది, వీ నీడ్ సర్వీసెస్. అజూర్ లో ఉన్న సర్వీసెస్ కావాలి, లైక్ సర్వర్స్ అండి. ఇక్కడ మీరు చూస్తే ఆల్ దీస్ యూజర్స్ నీడ్ ఎ సర్వర్. ఒక విర్చువల్ మిషన్ కావాలి. సర్వర్ అన్నా, విర్చువల్ మిషన్ అన్నా, కంప్యూటర్ అన్నా అన్ని ఒకటే. ఒక సర్వర్ కావాలి. మనం ఏం చేస్తామంటే లెట్స్ ఏ ఇండియన్ యూజర్ ఏదో ఒక యూజర్ వెళ్ళి పోర్టల్లో లాగిన్ అయ్యి వాళ్ళ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత హీ విల్ యాక్చువల్లీ రిక్వెస్ట్ సర్వర్. ఓకే, ఒక రిక్వెస్ట్ పెడతారు. రిక్వెస్ట్ ఎలా పెడతారంటే జస్ట్ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ తో మనం రిక్వెస్ట్ చేస్తే సర్వర్ క్రియేషన్ కి ప్రొసీడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఒక సర్వర్ క్రియేట్ చేస్తున్నానంటే ఇది ఏం చేస్తా తెలుసా? ఫస్ట్ ఇట్ విల్ టేక్ ద రిక్వెస్ట్. తర్వాత మనం ఒక 4 CPU 8 GB ర్యామ్ అని చెప్పి ఒక సర్వర్ అడుగుతాం. అడిగితే మైక్రోసాఫ్ట్ లేకపోతే అజూర్ అనేది ఏమీ లాజిక్ కాదు. ఓకే, గాల్లో ఉంటే సర్వర్లు ఇవ్వలేవండి వాళ్ళు కూడా. వాళ్ళు మనకి సర్వర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మనం ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నామో ఆ సర్వర్ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను ఒక రిక్వెస్ట్ చేశాను, ఒక సర్వర్ కావాలని రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఈ మైక్రోసాఫ్ట్ ఏం చేసుకుంటుందో దే విల్ గో బ్యాక్ టు దేర్ బ్యాక్ అండ్ డేటా సెంటర్స్ అంటారు. ఓకే, డేటా సెంటర్ అంటే ఏంటో మీకు తర్వాత చెప్తాను, మీ బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అర్థమవుతుంది. ఇట్స్ లైక్ ద గ్రూప్ ఆఫ్ సర్వర్స్ అనమాట. అన్ని సర్వర్లు ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్, మనకి నెక్స్ట్ అర్థమవుతుంది. ఈ సర్వర్స్ ఈ పర్టికులర్ డేటా సెంటర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సర్వర్ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సర్వర్స్ అన్ని మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తారు. ఓకే, ఇక్కడ ఒక సర్వర్ ఉంటే ఆ సర్వర్ తీసుకొచ్చి ఈ వయా పోర్టల్ ద్వారా ఈ ఎండ్ యూజర్స్ కి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఈ ఎండ్ యూజర్స్ కి ఇస్తారు అంటే అందరికి ఒకే సర్వర్ వస్తుంది అంటే కాదండి. ఇక్కడ నేను ఇలా చూపించాను తప్ప
ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ యూజర్ ఒక యూజర్ అనే మ్యాక్ అనే యూజర్ ఒక సర్వర్ కావాలనుకుంటే ఈ విల్ గో టు పోర్టల్ అండ్ ఈ విల్ రిక్వెస్ట్ సర్వర్. ఆ సర్వర్ ఒక సర్వర్ తనకి, ఒక సర్వర్ ఇండియన్ యూజర్స్ కి, ఒక సర్వర్ యూరోప్ యూజర్స్ కి, అట్లాగా మల్టిపుల్ సర్వర్స్ వెళ్తూ ఉంటాయి. ఇది ఒక సర్వర్ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఈ సర్వర్ కాకుండా వేరే ఏ సర్వీస్ అయినా సరే సేమ్ ప్రతి సర్వీస్ కూడా ఈ బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరికి వెళ్లాల్సిందే. ఈ బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మేజర్ గా ఆ సర్వీసెస్ రిలేటెడ్ సర్వర్స్ అన్ని ఉంటాయి. ఏంటండి మెసేజ్? వాయిస్ డిస్ట్రాక్షన్ అగైన్. లేదంటండి, మీ దగ్గర ప్రాబ్లం ఉంది. ఓకే, ఫైన్, లెట్స్ కంటిన్యూ. ఇక్కడ సర్వర్ అంటే ఏంటని అడుగుతున్నారు, నేను చెప్తాను. ఈ క్వశ్చన్స్ తీసుకుంటాను. సర్వర్ అంటే ఏమి లేదు, ఇందాక మనకి అది నిన్న నుంచే మాట్లాడుతున్నాం కదండి. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ఒక కంప్యూటర్. ఓకే, ఆ కంప్యూటర్ రిక్వెస్ట్ చేస్తే ఇది కంప్యూటర్ కాకుండా వేరేది ఏదైనా రిక్వెస్ట్ చేస్తే అది వెళ్తుంది అనమాట. ఇందాక మీకు చూపించాను కదా చాలా సర్వీసెస్, అలాగా 200 ఉన్నాయి. 200 లో ఏదైనా సరే ఖచ్చితంగా బ్యాక్ అండ్ డేటా సెంటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనకి ఎండ్ యూజర్స్ రావాల్సింది. దిస్ ఇస్ హౌ ఎగ్జాక్ట్లీ అజూర్ వర్క్స్. ఈ విధంగా అజూర్ వర్క్ అవుతుంది అంతే. ఓకే, మీరు ఏదైనా రిక్వెస్ట్ చేయండి, ఇదే ప్రాసెస్ అనమాట, వేరే ప్రాసెస్ ఏమీ ఉండదు. నౌ వన్స్ యూ గెట్ ఐ థింక్ యూ ఆర్ క్లియర్ అబౌట్ వాట్ ఈస్ అజూర్, హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్ అన్నది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నౌ మన సెకండ్ టాపిక్ ఇన్ టుడేస్ డెమో ఇస్ వాట్ ఈస్ డెవాప్స్. మీరు చూస్తే మనం అజూర్ అండ్ డెవాప్స్ నేర్చుకుంటున్నాం. సో వీ నో వాట్ ఈస్ అజూర్. ఇట్స్ అ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ యూస్ చేసే వన్ ఆఫ్ ద క్లౌడ్ అంతే. అండ్ అది ఎలా వర్క్ అవుతుందో చూసాం. నౌ డెవాప్స్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. వీఆర్ యాక్చువల్లీ లెర్నింగ్ డెవాప్స్ ఆల్సో, అండ్ డెవాప్స్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా మంది డెవాప్స్ మీద కూడా మంచి జాబ్స్ ఉంటాయి. కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ డెవాప్స్. డెవాప్స్ మీన్స్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. అంటే ఈ డెవాప్స్ లో ఏమేమి ఉంటాయంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆపరేషన్స్ కూడా ఉంటాయి. డెవాప్స్ మీన్స్ మనం దీన్ని సారీ రెండు పార్ట్ల కింద డివైడ్ చేయొచ్చు. అది ఏంటంటే డెవ్ అండ్ ఆప్స్. ఓకే, డెవ్ అంటే ఏమంటారంటే డెవలప్మెంట్ అంటారు, ఆప్స్ అంటే ఆపరేషన్స్ అంటారు. సో ఈ రెండు కంబైన్ చేసుకుని వచ్చిందే డెవాప్స్ అండి. సో ఇప్పుడు మీకు డెవలప్మెంట్ ఏంటి ఏంటి, ఆపరేషన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి బిఫోర్ వి అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ డెవాప్స్. లెట్స్. డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రిఫర్స్ టు ఏ సెట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ యాక్టివిటీస్ డెడికేటెడ్ టు ఏ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ డిజైనింగ్ అప్లికేషన్స్. అంటే సమ్ సెట్ ఆఫ్ కంప్యూటర్ యాక్టివిటీస్ యూజ్ చేసుకుని ఒక అప్లికేషన్ డిజైన్ చేయడానికి లేకపోతే క్రియేట్ చేయడానికి ఓకే ఈ యాక్టివిటీస్ యూజ్ చేసి డెవలప్ చేస్తే దాన్ని మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటాం. ఓకే, ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారు. స్పెసిఫిక్ గా దే విల్ రైట్ ద కోడ్. ఓకే, మీకు మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ అన్ని మనకు నార్మల్ గా ఇప్పుడు ఇంటర్నెట్ లో కనిపిస్తున్నాయన్నీ కూడా డెవలపర్స్ కోడ్ రాసినవి. వాళ్ళు రాస్తేనే మనం దాన్ని ఫైనల్ గా డెవలప్స్ చేస్తాం. ఓకే, ఆటోమేషన్ గట్రా చేస్తాం చెప్తాం. బట్ వాట్ ఎవర్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏంటంటే సెట్ ఆఫ్ కంప్యూటర్ యాక్టివిటీస్ అండి విచ్ దే యూజ్ టు క్రియేట్ అండ్ డిజైన్ ద అప్లికేషన్స్. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ రైట్స్ ద కోడ్. అంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ, దే విల్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే వాళ్ళ రోల్ ఏముంటుంది, వాళ్ళ డైలీ టాస్క్లు, వాళ్ళు కోడ్ రాయాలి. ద కోడ్ హ్యాస్ ద అప్లికేషన్ వాట్ ఎవర్ ద బిజినెస్ ఈజ్ లుకింగ్ ఫర్. ఈ కోడ్ లో ఏముంటుందంటే బిజినెస్ ఏం చెప్పింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కామర్స్ వెబ్సైట్ అంతా కోడ్ లో ఉంటుంది. లెట్స్ సే మీరు గేమింగ్ అంతా కూడా ఆ కోడ్ లో ఉంటుంది. అంటే మీ డెవలపర్ రాసిన కోడ్ లో మీ బిజినెస్ కి కావాల్సిన లాజిక్స్ అండ్ రిక్వైర్మెంట్ అంతా ఉంటుందండి, సింపుల్. సో డెవలపర్స్ వర్క్ ఆన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా వర్క్ చేస్తారు అండ్ రైట్ ద సోర్స్ కోడ్. అంటే ఇక్కడ కోడ్ రాస్తారని చెప్పాను కదా, ఆ కోడ్ ని మనం ఏమంటామంటే సోర్స్ కోడ్ అంటారు. ఓకే, దాన్ని మనం సోర్స్ కోడ్ అంటారు. ఆ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కూడా మన దగ్గర డెవలప్స్ టూల్స్ ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ డెవలప్మెంట్. అంటే సింపుల్ గా కోడ్ రాయడానికి యూజ్ చేసే ఒక డిపార్ట్మెంట్ ఉంటే దాన్ని డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఆపరేషన్స్ గైస్. ఓకే, ఆపరేషన్స్ ఏం చేస్తారంటే వన్స్ ద సోర్స్ కోడ్ ఈస్ రెడీ ఫ్రమ్ ద డెవలపర్స్ ఇట్ షుడ్ బి డిప్లాయిడ్ టు ద సర్వర్ టు మేక్ ద అప్లికేషన్ రెడీ ఫర్ ద క్లయింట్. అంటే ఒకసారి మీ డెవలపర్ కోడ్ అంతా రాసేసిన తర్వాత అది ఖచ్చితంగా
ఏదో ఒక సర్వర్ లోకి కాపీ చేయాలన్నమాట. కాపీ అంటే మూవ్ చేయాలి. ఆ మూవ్ కూడా డైరెక్ట్ గా చేయడం కాదు, దేర్ ఇస్ సమ్ సెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అన్ని ఉంటాయి. వాటితోటే మనం మూవ్ చేసుకోవాలి, ఆ కాపీ చేసి పెట్టాలి ఆ కోడ్ అంతా కూడా. ఎప్పుడైతే ఆ కోడ్ ఆ సర్వర్ లోకి మూవ్ అవుతుందో అప్పుడు మీకు అప్లికేషన్ రెడీ అవుతుందండి. ఓకే, సో ఎప్పుడైతే ఈ కాపీ అనేది ఆ పర్టికులర్ సోర్స్ కోడ్ అనేది సర్వర్ అంటే ఏంటి, కంప్యూటర్ లో పెడతారో అప్పుడు మీకు అప్లికేషన్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంటర్నెట్ లో google.com, flipkart.com, facebook.com, ఇవన్నీ కూడా సేమ్ ఇట్లాగే వస్తాయి. ఓకే, ఎన్విరాన్మెంట్స్ లిటిల్ డిఫరెంట్ ఉండొచ్చు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో సేమ్ థింగ్. ఓకే, డెవలపర్ రాసిన కోడ్ ని ఖచ్చితంగా ఎక్కడ పెట్టాలి, సర్వర్ లో పెట్టాలి. సో ఎర్లీ డెవాప్స్ అంటే డెవాప్స్ కంటే ముందు ఆప్స్ టీమ్ యూజ్ టు డూ దిస్ డిప్లాయ్మెంట్ యాక్టివిటీ. ఈ ఆపరేషన్స్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డిప్లాయ్మెంట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, దే యూస్ టు డూ ద డిప్లాయ్మెంట్ యాక్టివిటీ. సో ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ ద మెయింటెనెన్స్ ద సాఫ్ట్వేర్ అండ్ మానిటరింగ్ ద సాఫ్ట్వేర్ ఆల్సో షుడ్ బి డన్ బై హ్యాండిల్డ్ బై ఆపరేషన్స్ టీమ్. అంటే ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు మాత్రమే ఈ డిప్లాయ్మెంట్ అయిన తర్వాత కూడా హ్యాండిల్ చేసేవారు. వెరీ గుడ్ కదా, ఇప్పుడు డెవ్ ఆప్స్ రెండు బాగానే ఉన్నాయి కదండి. మరి ఎక్కడ ఇష్యూస్ వచ్చాయి అన్నది చూద్దాం. నార్మల్ గా చూస్తే డెవలపర్ ఏం చేస్తారంటే హీ విల్ రైట్ ద కోడ్. ఆపరేషన్స్ టీమ్ ఏం చేస్తారు, ఇచ్చిన కోడ్ ని మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ లో, ఓకే, మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ లో 1 by 1 ఎక్కడైతే అక్కడికి ఫైనల్ గా మూవ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో నౌ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇస్ ద ప్రాబ్లమ్ లెట్స్ సే మీ క్లయింట్ ఏమైందంటే, మీ క్లయింట్ మీరు డిప్లాయ్ చేసేసిన తర్వాత ఆపరేషన్స్ టీము మీ క్లయింట్ ఒక ఇష్యూ ఫేస్ చేశాడు. ఓకే, యువర్ ఈజ్ అప్లికేషన్ ఇస్ డౌన్, ఇది వర్క్ అవ్వడం లేదన్నమాట. ఓకే, వర్క్ అవ్వట్లేదు అంటే ఏం చేస్తారు, ఖచ్చితంగా ఇట్ కెన్ బి బికాస్ మేజర్ గా వర్క్ చేసేది ఎవరు, డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్ కదా. అప్పుడు ఏమవుతారంటే ఇష్యూ విల్ కమ్ బ్యాక్ టు ది ఏదర్ డెవలపర్స్ కానీ ఆపరేషన్స్ కానీ, ఎవరో ఒకరు ఫిక్స్ చేయాలి యాప్ ని ఖచ్చితంగా. ఫిక్స్ చేయకపోతే అప్లికేషన్ డౌన్ లోనే ఉంటుంది. అప్లికేషన్ డౌన్ లో ఉందంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చి డౌన్ అయితే ఊరుకోరు కదా. ఓకే, ప్రాజెక్ట్ పోతూ ఉంటుంది. సో కంపెనీస్ విల్ బి వర్రీడ్ అబౌట్ ఇట్. ఎలా దీనికోసం ఎక్కువ వర్రీ అవేవి అనమాట. ఇప్పుడు ఈ యాప్ డౌన్ అయింది అని చెప్పేసి ఒకవేళ డెవలపర్ని అడిగారు అనుకోండి, డెవలపర్ ఏమంటాడంటే నా కోడ్ అంతా లోకల్లో బాగానే వర్క్ అవుతుంది, నేను ల్యాప్టాప్ లో టెస్ట్ చేసుకున్నాను అండ్ ఇది చాలా మంచిగా ఉంది, ద ఇష్యూ ఇస్ నాట్ విత్ మీ. ఓకే, ఇష్యూ నా దగ్గర లేదు, ఆపరేషన్స్ టీమే ఏదో ఇష్యూ చేసింది అని చెప్పేసి అంటారు. అదే ఇప్పుడు ఆపరేషన్స్ టీమ్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారంటే ద ఇష్యూ ఇస్ నాట్ విత్ మీ. ఓకే, ఇష్యూ అనేది నా దగ్గర లేదు, ఎందుకంటే డెవలపర్ ఏదైతే ఇచ్చాడో అదే కోడ్ ని నేను డిప్లాయ్ చేశాను, అదే కోడ్ ని నేను మూవ్ చేశాను, కాబట్టి ఖచ్చితంగా డెవలపర్ దే ఇష్యూ అని చెప్పి ఆపరేషన్స్ టీమ్ చెప్తారనమాట. ఎందుకంటే నో బడీ వుడ్ లైక్ టు టేక్ ద బ్లేమ్. ఎవరు కూడా బ్లేమ్ తీసుకోవడానికి ఇష్టపడరు సాఫ్ట్వేర్ లో. ఓకే, బ్లేమ్ తీసుకుంటే వాళ్ళకి ఇష్యూస్ అవుతాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మేజర్ ప్రాబ్లం అలాగే ఉంది. మేజర్ ప్రాబ్లం ఏంటి, యాప్ డౌన్, అప్లికేషన్ డౌనే. సో ఈయన తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు అంటే ఈజ్ ఆల్సో నాట్ అగ్రీయింగ్, ఇష్యూ ఈజ్ నాట్ విత్ మీ అని చెప్పేసి అంటున్నారు. కానీ దేర్ షుడ్ బి సమ్ వాల్ కదా, వాల్ అనేది ఏర్పడిపోయింది, ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా మీ క్లయింట్ లాస్ అవుతాడు. క్లయింట్ ఎక్కువగా లాస్ అయితే మీరు కూడా లాస్ అవుతారు, అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా లాస్ అవుతాయి. సో ఈ పర్టికులర్ ఛాలెంజ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది అనమాట బిఫోర్ డెవాప్స్. ఓకే, బికాస్ దెర్ ఇస్ ఎ నో వన్ టు డూ ద ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్. ఒక ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్, ఒక ఎండ్ టు ఎండ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు, ప్రతి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉండేది. కాబట్టి ఒక ఇష్యూ వస్తే ఇమీడియట్ గా ఎవరిది ఇష్యూ అంటే ఎగ్జాక్ట్ ఇష్యూ ఏంటి, ఎవరి దగ్గర ఉంది ఇష్యూ అని చెప్పడానికి ఎవరు ఉండేవారు కాదు. సో ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికే మనకి డెవాప్స్ వచ్చింది. డెవాప్స్ ఇస్ ద గుడ్ టు గాయ్. ఓకే, ఈ డెవాప్స్ ఇంజనీర్ అంటే మనమే వీ కెన్ యాక్చువల్లీ టెల్ వేర్ ఇస్ ద ఇష్యూ రిసైడ్స్, అది ఎక్కడ ఇష్యూ ఉందనేది మనం చెప్పగలుగుతాం. ఓకే, అందువల్ల చాలా ఇంపార్టెన్స్ వచ్చింది డెవాప్స్ వల్ల. బట్ హౌ డెవాప్స్ ఇంజనీర్ ఏబుల్ టు టెల్ ద ఇష్యూ, మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే డెవాప్స్ ఇంజనీర్ వర్క్స్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్. ఫస్ట్ పాయింట్ అంటే మనం ఆపరేషన్స్ లోనే ఉంటాం అండ్ వి ఆల్సో వర్క్ ఇన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టు. అంటే డెవలప్మెంట్ అంటే సోర్స్ కోడ్ రాయం కానీ వీ విల్ బి యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్, అది చెప్తాను మీకు లైఫ్ సైకిల్ లో. అంటే వీ విల్ బి యాక్చువల్లీ దేర్ ఇన్ బోత్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్, మనం రెండిట్లో కూడా ఉంటాం. వీ ఇన్వాల్వ్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ అప్లికేషన్ అండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక డెవాప్స్ ఇంజనీరే ఎండ్ టు ఎండ్ యాక్టివిటీస్ లో ఫుల్ గా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, అంటే ప్లానింగ్ ఆఫ్ ద బిజినెస్ ప్లానింగ్ నుంచి రిలీజ్ ద అప్లికేషన్ టు ద క్లయింట్.
మీ అప్లికేషన్ క్లయింట్ కి రిలీజ్ చేసేంత వరకు కూడా డెవాప్స్ ఇంజనీర్ ఆల్ స్టేజెస్ లో ఉంటాం మనం. వీఆర్ ఇన్ ఆల్ ద స్టేజెస్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీఆర్ ద వన్ హూ ఆటోమేట్ దట్. ఓకే, మనకి వీఆర్ ద వన్ హూ ఆటోమేట్ ద కంప్లీట్ వర్క్ ఫ్లో. అంటే ఏంటంటే సిఐసిడి దీని మీనింగ్. అంటే డెవలపర్ కోడ్ ఇచ్చిన వెంటనే దాన్ని ఆటోమేటిక్ గా డిప్లాయ్ చేయడం, అవన్నీ కూడా చేసేది ఆటోమేషన్ కూడా మనమే. కాబట్టి ఎగ్జాక్ట్ గా అప్లికేషన్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది మనకి తెలిసిన విధంగా ఇంకెవరికి తెలియదు. వీఆర్ ద వన్ హూ నోస్ కంప్లీట్లీ. ఓకే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ ఏంటి అంతా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అందువల్ల వీఆర్ ఏబుల్ టు టెల్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఓకే, ద ఎడిషనల్ లాగింగ్ సిస్టమ్. ఎక్స్ట్రా లాగింగ్ సిస్టమ్ రావడం వల్ల మనకి ఈవెన్ ఆటోమేషన్ చేసినప్పుడు ఈ ఆటోమేషన్ లో కూడా లాగింగ్ ఉంటుందండి, లాగ్స్ ఉంటాయి. ఆ లాగ్స్ చూసి కూడా ఇష్యూ ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ వచ్చిందో మనం చెప్పగలుగుతాం. అండ్ ఆఫ్ కోర్స్ క్లౌడ్ వచ్చిన తర్వాత ఇంకా పాపులర్ అయింది. ఒకవేళ అప్లికేషన్ రిలేటెడ్ ఇష్యూ అయితే మనకి క్లౌడ్ లో అప్లికేషన్ ఇన్సైట్స్ అని ఉంటాయి. ఓకే, లేకపోతే మానిటరింగ్ ఉంటుంది, అజూర్ మానిటరింగ్. ఈ కైండ్ ఆఫ్ మానిటరింగ్ సిస్టమ్ అంతా రావడం వల్ల ఓకే, ఈ క్లౌడ్ అనేది ఆఫ్టర్ డెవాప్స్ వచ్చింది కదా, ఇవన్నీ కూడా మనమే హ్యాండిల్ చేస్తున్నాం. కాబట్టి వీఆర్ ద వన్ హూ కెన్ ఎగ్జాక్ట్లీ టెల్ వేర్ కెన్ బి ద ఇష్యూ మేబీ. ఓకే, ఇష్యూ ఎక్కడ ఉందా అనేది మనం చెప్పగలుగుతాం. అందుకే డెవాప్స్ అనేది చాలా పాపులర్ అయింది. ఓకే, ఫ్రమ్ ద స్టార్టింగ్ అది చాలా పాపులర్ అయింది. ఇప్పుడు కొంచెం ఉన్నా కానీ దాని మీనింగ్ ఏంటంటే కాంపిటీషన్ పెరగడం వల్ల ఇట్లా వచ్చింది తప్ప, నార్మల్ గా అయితే డెవాప్స్ ఎప్పుడు కూడా మంచి పాపులారిటీ ఉన్న వన్ ఆఫ్ ద టెక్నాలజీ అనమాట. ద లైఫ్ సైకిల్ ఆఫ్ డెవాప్స్. ఇప్పటి వరకు మనం డెవాప్స్ ఇంజనీర్ ఎలా ఇష్యూ రిజాల్వ్ చేయాలో క్విక్ గా మాట్లాడాం. ఇప్పుడు అది ఎందుకు వస్తుంది అనేది ఈ లైఫ్ సైకిల్ మీకు అర్థమైతే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇది డెవాప్స్ లైఫ్ సైకిల్ అండి. మీరు ఇక్కడ చూస్తే ఇది డెవ్ అన్నాను, ఇది ఆప్స్ అన్నాను. అంటే ఇది డెవలప్మెంట్, ఇది ఆపరేషన్స్. సో డెవలప్మెంట్ లో 4 స్టేజెస్ ఉంటాయి అండ్ ఆపరేషన్స్ లో కూడా మనకు 4 స్టేజెస్ ఉంటాయి. సో డెవలప్మెంట్ లో ఏమేమి స్టేజెస్ ఉంటాయంటే ఫస్ట్ ప్లానింగ్ స్టేజ్, కోడింగ్ స్టేజ్, బిల్డింగ్ స్టేజ్, టెస్టింగ్ స్టేజ్, తర్వాత ఆపరేషన్స్ వచ్చేసరికి రిలీజింగ్, డిప్లాయ్మెంట్, ఆపరేట్ అండ్ మానిటర్. ఈ స్టేజెస్ అనేది ఆపరేషన్స్ లో ఉంటాయి. ఫస్ట్ లెట్స్ సీ వాట్ వీ డూ ఇన్ దిస్ పర్టికులర్ లైఫ్ సైకిల్. ఓకే, మనం ఇక్కడ దీంట్లో ఏం చేస్తామో చూద్దాం. సో ప్లానింగ్ అండి. ప్లానింగ్ అంటే ఏంటి? మీ బిజినెస్ వచ్చి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్తారు. ఆ రిక్వైర్మెంట్ చెప్పిన తర్వాత అది ఎలాగ యాక్చువల్ గా డెవలప్ చేసి రెడీ చేయాలన్నది వీ నీడ్ టు డిసైడ్. ఓకే, ఈ ప్లానింగ్ స్టేజ్ ఒక మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్ లో మనమే చేసుకుంటాం. సో దీంట్లో డెవలపర్స్ అంతా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏ పర్టికులర్ కోడింగ్ కంఫర్ట్ చెప్తారు. ఓకే, అండ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే విల్ టెల్. బట్ మేజర్ గా మనం చెప్పాల్సింది ఇక్కడే. సో వీ నీడ్ టు ప్లాన్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాస్ టు బి డిప్లాయిడ్. ఓకే, బికాస్ కోడ్ వస్తే సరిపోదు కదా, కోడ్ ని ఖచ్చితంగా సర్వర్ లోకి పెట్టాలి. అది మనమే హ్యాండిల్ చేస్తాం కాబట్టి అది ఎక్కడ డిప్లాయ్ చేయాలి, ఎక్కడ అది మూవ్ చేయాలి అన్నది. ఓకే, అండ్ తర్వాత దాంట్లో వచ్చే ఈ కాస్ట్. ఓకే, దేని వల్ల ఏది వాడితే మనకి ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ కి మనకి కాస్ట్ బెనిఫిట్ ఉంటుంది, తర్వాత మనకి అప్లికేషన్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది అన్నది వీ నీడ్ టు టెల్, మనమే చెప్పాలండి. ఓకే, సో ప్లానింగ్ స్టేజ్ లో ఖచ్చితంగా డెవాప్స్ ఇంజనీర్, ఒక సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ ఉంటారు, మేబీ సొల్యూషన్ ఆర్కిటెక్చర్ ఉంటారు. ఓకే, క్లౌడ్ సైడ్ నుంచి అలా డెవాప్స్ సైడ్ నుంచి కూడా ఉంటారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ వీ హ్యావ్ ఆన్ ద ప్లానింగ్ స్టేజ్. వన్స్ ప్లానింగ్ స్టేజ్ అయిన తర్వాత ఇట్ మూవ్ టు ద కోడింగ్. ఈ కోడింగ్ లో ఏం జరుగుతుందంటే నార్మల్ గా ఇదంతా సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్, బట్ డెవాప్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ కోడింగ్ లో ఏముంటుందంటే మీ డెవలపర్ మీదుగా కోడ్ రాస్తారండి, కానీ డెవలపర్ రాసి కాంప్లికేటెడ్ కోడ్ అయినా మనం కూడా కొంత కోడ్ రాయాల్సి వస్తుంది. మనం ఏ కైండ్ ఆఫ్ కోడింగ్ రాస్తామంటే వీ హ్యావ్ సమ్ ఆటోమేషన్ కోడింగ్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ టైమ్ లో క్రియేట్ చేయాలనుకుంటే దానికి ఏజెట్ సిఎల్ఐ, పవర్ షెల్ స్క్రిప్టింగ్, ఆ టైప్ ఆఫ్ కోడింగ్. లేదు అంటే మీరు ఒక అప్లికేషన్ డోకరైజ్ చేస్తున్నారంటే కనుక డోకర్ ఫైల్ ఒకటి ఉంటుంది అనమాట. దట్స్ ఆల్సో సమ్ స్మాల్ కోడింగ్ కాదు, సమ్ కైండ్ ఆఫ్ కమాండ్స్ అనమాట. ఆ కమాండ్స్ మనమే మెన్షన్ చేయాలి, డోకర్ ఫైల్ రాయడం. తర్వాత ఒకవేళ క్యూబర్నెటిస్ లో డిప్లాయ్ చేస్తే క్యూబర్నెటిస్ ఫైల్ రాయడం. లేకపోతే మీరు ఏమంటారంటే ఇది యాన్సిబుల్ అని చెప్పి కొన్ని కైండ్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఇంకా టెస్ట్ అవన్నీ కూడా మనం ఈ కోడింగ్ లో కొంత స్మాల్ కోడ్ రాస్తాం అనమాట, మనమే రాయాల్సి ఉంటుంది. ఓకే, సో విల్ బి యాక్చువల్లీ ఇన్వాల్వ్, ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ కోడింగ్ రాసినప్పుడు వీ విల్ బి యాక్చువల్లీ ఇన్వాల్వింగ్ లాట్ విత్ డెవలపర్స్. డెవలపర్స్ తో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం కాబట్టి ఎగ్జాక్ట్ అప్లికేషన్ ఏంటనేది మనకి ఇక్కడే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే,
తర్వాత ఏం చేయాలంటే బిల్డింగ్ అన్నమాట. సో ప్రతి పర్టికులర్ కోడ్ కూడా డైరెక్ట్ గా డిప్లాయ్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బిల్డింగ్. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి మార్కెట్ లో, బిల్డ్ టూల్స్ ఉంటాయి. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఒక్కొక్క బిల్డ్ టూల్ ఉంటుంది. ఆ బిల్డ్ టూల్ యూజ్ చేసుకుని మనం ఏదైతే మీ డెవలపర్ రాశారో కోడ్ దాన్ని బిల్డ్ చేస్తాం. దిస్ ఈస్ కంప్లీట్లీ డెవాప్స్ ఇంజనీర్ డ్యూటీ ఉంది. ఇది మనమే చేయాలి. తర్వాత టెస్టింగ్ అండి. ఈ టెస్టింగ్ మనకి కొన్ని టెస్టింగ్స్ మనమే చేస్తాం, లైక్ డైనమిక్ టెస్టింగ్ అని ఉంటుంది, అది మనం చెయ్యం. కానీ వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ లైక్ స్టాటిక్ కోడ్ అనాలిసిస్ టెస్టింగ్, లేకపోతే వల్నరబిలిటీ టెస్టింగ్ అని చెప్పి కొన్ని కైండ్స్ ఆఫ్ టూల్స్ యూస్ చేసుకుని టెస్టింగ్ చేస్తారనమాట. సో దట్ విల్ బి హ్యాండిల్డ్ బై అస్. ఓకే, ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి కోడింగ్ లో, అవి ఇక్కడే మనకు తెలిసిపోతూ ఉంటాయి. అంటే దీనికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ సోనార్ క్యూబ్, వరాక్యూడ్ అని ఉంటాయి కొన్ని. ఓకే, అంటే ఇక్కడే మనకు చెప్పేస్తుంది ఇక్కడ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది అనేసి ఇక్కడే మనకు చెప్పేస్తుంది. దిస్ ఈస్ ఆల్సో అనదర్ ఎగ్జాంపుల్ ఆర్ అనదర్ అడ్వాంటేజ్ వీ హ్యావ్. అంటే డెవలపర్స్ కి డెవాప్స్ ఇంజనీర్ కూడా హెల్ప్ అవుతుంది అది. ఓకే, దిస్ ఇస్ వాట్ వీ డూ ఇన్ ద డెవ్ స్టేజ్ అనమాట. ఓకే, డెవ్ లో ఇవన్నీ చేసుకుంటాం మనం. అండ్ ఆప్స్ లో చూస్తే కనుక, ఆప్స్ లైఫ్ సైకిల్ లో చూస్తే కనుక ఇక్కడ రిలీజెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ టెస్ట్ అయిన తర్వాత మీకు మనకి కోడ్ రెడీ అయిపోతుంది. ఆ కోడ్ ని ప్రతిదీ కూడా రిలీజెస్ అంటారు, అంటే వెర్షన్స్ అన్నమాట. ఓకే, వెర్షన్ 1, వెర్షన్ 2, వెర్షన్ 3, వెర్షన్ 4 ఇట్లా మల్టిపుల్ వెర్షన్స్ ఉంటాయి. సో ఆ వెర్షన్స్ ని మనం రిలీజెస్ అంటారు. ఈ వెర్షన్స్ ని మనం ఎక్కడ డిప్లాయ్ చేయాలనుకుంటే అక్కడ డిప్లాయ్ చేస్తాం. దట్ ఈస్ ఆల్సో విల్ బి డన్ బై అస్. అది కూడా మనమే చేయాలి. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ వీ నీడ్ టు డూ. అది క్యూబర్నెటిస్ లోనా, లేకపోతే వేరే ఎక్కడైనా సర్వర్స్ లోనా, లేకపోతే యాప్ సర్వీసెస్ లోనా, లేకపోతే ప్యాస్ సర్వీసెస్ లోనా, దట్ యూ నీడ్ టు డూ దట్. ఓకే, దానికి సమ్ సెట్ ఆఫ్ కమాండ్స్ అవి ఉంటాయి, దాంతో చేయొచ్చు. అండ్ ఆపరేషన్స్, అంటే ఇక్కడ డిప్లాయ్ లేదని ఇష్యూ వచ్చినా సరే మనం చెప్పగలుగుతామండి. అండ్ తర్వాత ఆపరేషన్స్, అంటే సర్వర్స్ ఉన్నాయి కదా, సర్వర్ రిలేటెడ్ ఆపరేషన్స్, ఇంకా ఏదైనా అడిషనల్ ఆపరేషన్స్ ఉంటాయి, మనమే హ్యాండిల్ చేస్తాం. అండ్ ఫైనల్లీ వీ ఆల్సో హ్యావ్ ఎ కంటిన్యూస్ మానిటరింగ్. ఆ మానిటరింగ్ ఇంటిగ్రేషన్స్ హ్యాస్ టు బి డన్ బై డెవాప్స్ ఇంజనీర్స్. డెవాప్స్ ఇంజనీర్సే ప్రతి కంపెనీలో మానిటరింగ్ చేస్తారు. అంటే అఫ్ కోర్స్ మనకి ఇంకా L1 సపోర్ట్ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఎక్స్ట్రాగా మానిటరింగ్ సెటప్ చేస్తారు, కానీ ఒక్కోసారి మనమే మానిటరింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, మనకు అజూర్ లో అజూర్ మానిటరింగ్ అనే ఒక సర్వీస్ ఉంది, దాని నుంచి డైరెక్ట్ గా మనం మానిటరింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటాం. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లైఫ్ సైకిల్ అండి. ఇప్పుడు అర్థమైంది కదా, మన వర్క్ అంత సింపుల్ ఏం కాదు. వీ విల్ బి దేర్ ఇన్ ఎండ్ టు ఎండ్. ఒక అప్లికేషన్ లో ఎండ్ టు ఎండ్ మనం ఉంటాం కాబట్టి మన జాబ్ రోల్ అనేది చాలా చాలా ప్రీషియస్ ఆర్ చాలా ఇంపార్టెంట్ అయింది ప్రతి కంపెనీకి. ఓకే, దిస్ ఇస్ ద డెవాప్స్ లైఫ్ సైకిల్. సో ఈ డెవాప్స్ లైఫ్ సైకిల్ తర్వాత క్విక్ గా చూద్దాం వాట్ ఈస్ అజూర్ డెవాప్స్. మనం అజూర్ డెవాప్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి వాట్ ఎగ్జాక్ట్లీ దిస్, ఇదేంటంటే చూస్తే కనుక మనకి బోత్ అజూర్ అండ్ డెవాప్స్ రెండు కలిపితే వచ్చేదే అజూర్ డెవాప్స్ అండి. ఓకే, ఈ రెండింటిని కలిపితే మనం అజూర్ డెవాప్స్ అంటాం. ఇంట్లో అజూర్ లో ఏం చేస్తే ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు యూజర్స్ సర్వర్లు క్రియేట్ చేయడం, లేకపోతే ఏదైనా ఇన్ఫ్రా క్రియేట్ చేయడం అంతా చేస్తాం. అండ్ ఈ డెవాప్స్ లో మనకి కంప్లీట్ ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్, ఎండ్ టు ఎండ్ వర్క్ అంతా ఈ డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చేసుకోవాల్సి వస్తుంది. ఈ రెండింటిని కలిపితే వచ్చేదాన్నే మనం అజూర్ డెవాప్స్ వర్క్ అంటారు. అండ్ మీరు కొంతమంది కన్ఫ్యూజ్ కూడా అవుతారు, అజూర్ డెవాప్స్ అనేది ఇది నార్మల్ కంప్లీట్ టాపిక్స్ అయినా కానీ మైక్రోసాఫ్ట్ ఏం చేసిందంటే దే హ్యావ్ రిలీజ్డ్ ఎ టూల్. ఓకే, మైక్రోసాఫ్ట్ రిలీజ్డ్ ఎ టూల్. ఆ టూల్ పేరు ఏంటంటే అజూర్ డెవాప్స్ అని ఒక టూల్ రిలీజ్ చేశారు. ఓకే, ఆ టూల్ కంప్లీట్ అజూర్ డెవాప్స్ ఉంటుంది అనుకుంటారు, కానీ అజూర్ డెవాప్స్ టూల్ ఈజ్ ఓన్లీ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ మాత్రమే వాడతారు అనమాట. ఓకే, మీరు అజూర్ డెవాప్స్ టూల్ గురించి తెలుసుకోవాలంటే ఈ సర్వీసెస్ అన్ని ఉంటాయి. అంటే ఇందాక డెవాప్స్ గురించి చెప్పాను కదా, ఆ డెవాప్స్ వర్క్ అంతా దీంట్లోనే ఉంటుంది. ఓకే, ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ కూడా ఉన్నాయి, లైక్ అజూర్ బోర్డ్స్ అంటారు. ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరా. ఓకే, జీరా టికెటింగ్ టూల్ ఉంటుంది, దానికి ఈక్వల్ సర్వీస్ అనమాట. తర్వాత అజూర్ రిపోస్ అని ఉంటాయి, ఇట్స్ ఈక్వల్ టు గిట్. తర్వాత అజూర్ టెస్ట్ ప్లాన్స్ ఉంటాయి, ఇట్స్ లైక్ సెలీనియం కి ఈక్వల్ ఇది. తర్వాత పైప్ లైన్స్ అని ఉంటుంది, దిస్ ఈస్ ఈక్వల్ టు జెన్కిన్స్. ఓకే, అండ్ అజూర్ ఆర్టిఫాక్ట్స్ అని ఉంటుంది, దిస్ ఈస్ ఈక్వల్ టు మార్కెట్ లో ఏమున్నాయి, జేఫ్రాగ్, నెక్సస్ అని చెప్పి వేరే వేరే సర్వీసెస్ ఉన్నాయండి. ఇవన్నీ కలిపి ఒక టూల్ ఇచ్చింది, దాన్ని అజూర్ డెవాప్స్ అంటాం. అది కూడా మనం నేర్చుకుంటాము. ఓకే, దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. ఓకే, గైస్ ఇప్పటి వరకు మనం ఏమేమి తెలుసుకున్నామంటే
మనం అజూర్ డెవాప్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి వాట్ ఈజ్ అజూర్, హౌ ఎగ్జాక్ట్లీ అజూర్ వర్క్స్, ఓకే, అది ఎలా ఒక యూజర్ ని మనం తీసుకుని ఏ విధంగా సర్వీసెస్ వస్తాయో చూసాం. తర్వాత డెవాప్స్ అంటే ఏంటి, ఆ డెవాప్స్ ముందు ఇష్యూస్ ఏమొచ్చాయో చూసాము, అది డెవాప్స్ ఎలా రిజాల్వ్ చేస్తుందో చూసాము, తర్వాత డెవాప్స్ లైఫ్ సైకిల్ చూసాము. దెన్ ఫైనల్ వి ఆల్సో అండర్స్టాండ్ వాట్ ఈజ్ అజూర్ డెవాప్స్. ఇదంతా మనకి బేసిక్స్ అన్నమాట. దీని తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ వీ హ్యావ్ ఇస్ అజూర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకు తెలుసుకోవాలి. విల్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ద గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూస్తే కనుక గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ప్రీవియస్ గా హౌ ఎగ్జాక్ట్లీ అజూర్ వర్క్ అనే చోట నేను యూజర్స్ పెట్టాను, తర్వాత అజూర్ పెట్టాను, అండ్ ఫైనల్లీ సర్వర్ పెట్టాను. ఎట్ ద ఎండ్ లో ఐ హావ్ మెన్షన్ సంథింగ్ కాల్ డేటా సెంటర్స్ అని పెట్టాను. ఓకే, ఆ డేటా సెంటర్స్ ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పార్ట్ ఉంది. అంటే ఏంటి, మనకి మైక్రోసాఫ్ట్ అజూర్ ఒక సర్వర్ ఇవ్వాలంటే కనుక వాళ్ళ దగ్గర ఆ పర్టికులర్ సర్వర్ ఉండాలి. ఓకే, అది ఎక్కడ ఉంటాయంటే బై డిఫాల్ట్ ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉంటాయి, ఇన్ డేటా సెంటర్స్. సో ఈ డేటా సెంటర్ ఇక్కడ మీరు చూసినట్టు డయాగ్రామ్ లో ఈ విధంగానే ఉంటాయి రియల్ టైమ్ లో. ఓకే, వాళ్ళ దగ్గర అంటే రియల్ టైమ్ లో క్లౌడ్ కంప్యూటింగ్ దగ్గర మైక్రోసాఫ్ట్ అజూర్ దగ్గర. సో ఇక్కడ మీరు చూస్తే కనుక దిస్ ఇస్ ఏ వన్ సింగిల్ ఫ్లోర్. ఒక సింగిల్ ఫ్లోర్ లో మల్టిపుల్ బాక్సెస్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ బాక్సెస్ లోపల మళ్ళీ ఏముంటాయంటే ర్యాక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ర్యాక్స్ లోపల, ఇదంతా కూడా ఊహాజనితమైన డయాగ్రామ్ ఇది. ఓకే, వాళ్ళ డయాగ్రామ్ డైరెక్ట్ బయటకు పోస్ట్ చేయలేదు. ఇట్స్ లైక్ ఈ విధంగా ఉంటాయని మాత్రం వాళ్ళు చెప్పారు. దిస్ ఇస్ హౌ ఎగ్జాక్ట్లీ ఇది ఇంత చిన్నగా ఉండో చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, ఒక పెద్ద ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్ లో యాక్చువల్లీ ఇది ఒక ఫ్లోరే కాదు, డేటా సెంటర్ అంటే ఒక బిగ్ బిల్డింగ్ ఉండి ఆ బిల్డింగ్ లో మల్టిపుల్ ఫ్లోర్స్ ఉంటాయి కదా, దాంట్లో వన్ ఆఫ్ ద ఫ్లోర్ ఇది. ఓకే, దాంట్లో వన్ ఆఫ్ ద ఫ్లోర్, అండ్ వన్ ఆఫ్ ద ఫ్లోర్ లో మల్టిపుల్ బాక్సెస్ పెట్టుకుంటారు ఇట్లా. అండ్ మల్టిపుల్ బాక్సెస్ లోపల ఇక్కడ మీరు చూస్తే అడ్డంగా గీతలు ఉన్నాయి చూసారా, వీటిని మనం ర్యాక్స్ అంటాం. ఆ ర్యాక్స్ లోపల మళ్ళీ మనకి చాలా సర్వర్లు ఉంటాయి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాక్ అట్లీస్ట్ హ్యావ్ 10 to 20 సర్వర్స్. అట్లాగే మనకి చాలా ర్యాక్స్ ఉంటాయి. ప్రతి ర్యాక్ లో అంటే ఒక బాక్స్ లో చూసుకుంటే కనీసం 200 to 300 సర్వర్ల దాకా పెడతారు. అట్లాగే మనకి చాలా బాక్సులు ఉంటాయి ఒక పర్టికులర్ ఫ్లోర్ లోని. అలాగే మనకి ఎంటైర్ బిల్డింగ్ లో చూస్తే చాలా సర్వర్లు పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఇదంతా మనం ఏం చేస్తారంటే ఒక ప్లేస్ లో పెడతారు, ఏదో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఆ బిల్డింగ్ లో ఈ సర్వర్లన్నీ పెడతారు. దీనే మనం ఏమంటామంటే ఫిజికల్ సర్వర్స్ అంటాం. సో దెర్ ఆర్ కనెక్టెడ్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ త్రూ నెట్వర్క్. ఇక్కడ ఏదైతే మనకి సర్వర్లు ఉంటాయని చెప్పాను కదా, ఇవి ఇంటర్నల్ గానీ అంటే ఇంటర్నల్ గా ప్రతిదీ కూడా కమ్యూనికేట్ అవ్వగలుగుతుంది. ఇప్పుడు నా ల్యాప్టాప్ మీ ల్యాప్టాప్ కమ్యూనికేట్ అవ్వలేదు, ఎందుకంటే దెర్ ఇస్ నో నెట్వర్క్. ఓకే, ఇప్పుడు మీ దాంట్లో ఉన్న ఫైల్స్ నేను యాక్సెస్ చేయాలంటే ఐ కాంట్ డూ దట్. ఓకే, ఎవరు కావాలి అంటే కనుక ఇప్పుడు నేను హ్యాకర్ అయితే నేను ఒక ఏదైనా లింక్ పంపిస్తే మీరు యాక్సెస్ చేస్తే అప్పుడు మీరు నాకు యాక్సెస్ ఇస్తే నేను యాక్సెస్ చేసుకోగలుగుతాను అట్లాగా. కానీ ఇక్కడ ఏం చేస్తారు, అట్లా కాదు. బై డిఫాల్ట్ ఏం చేస్తారంటే ద కమ్యూనికేషన్ విల్ బి, ఎందుకు కమ్యూనికేషన్ కావాలంటే హై అవైలబిలిటీ కోసం చేసుకుంటారు. ఓకే, లైక్ మనకి మైక్రోసాఫ్ట్ సర్వర్ ఇచ్చిన తర్వాత ఏదైనా సిచ్యువేషన్ లో ప్రాబ్లం వస్తే ఆ సర్వర్ కి వేరే సర్వర్ ఇమీడియట్ గా మీకు అవైలబుల్ గా పెడతారనమాట. దానికోసం ఆ పర్టికులర్ ఇంటరాక్షన్ కోసం మైక్రోసాఫ్ట్ ఏం చేస్తారంటే ఈ ఎంటైర్ డేటా సెంటర్ లో ఉన్న ప్రతి సర్వర్ ని ఇంటర్నల్ గా కమ్యూనికేట్ చేసేలాగా పెట్టుకుంటారు. అండ్ దిస్ ఇస్ ఆల్సో హ్యాస్ టు బి రిక్వైర్డ్ టు కమ్యూనికేట్ టు ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ గా కూడా కమ్యూనికేట్ చేసేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కస్టమర్స్ ఎవరికంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కదా. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ వయా ఇంటర్నెట్ ద్వారా తెచ్చుకుంటున్నాయి. సో మనకి ఇంటర్నెట్ ద్వారా రావాలంటే ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ గా కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఎక్స్టర్నల్ గా యాక్సెస్ అయి ఉంటాయి. సో వీ కెన్ యాక్చువల్లీ యాక్సెస్ దీస్ సర్వీసెస్ ఎక్స్టర్నల్ వయా ఇంటర్నెట్. ఓకే, దట్ ఈస్ ద నెట్వర్కింగ్ థింగ్ విల్ బి దేర్ ఇన్ ద డేటా సెంటర్. బట్ దట్స్ మీట్ లైక్ మనకు అంత ఇంపార్టెంట్ గా దీనికి అవసరం లేదు తెలుసుకోవాల్సింది. ఓకే, తర్వాత ఇన్ సింపుల్ గా డేటా సెంటర్ అంటే ఏంటంటే డేటా సెంటర్ ఇస్ ఎ ప్లేస్ ఆర్ బిల్డింగ్. ఓకే, డేటా సెంటర్ అంటే ఒక ప్లేస్ కానీ ఒక బిల్డింగ్ కానీ వేర్ ద క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ మెయింటైన్ ద సర్వర్స్. అంటే మీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఒక చోట మెయింటైన్ చేస్తారంట మీ సర్వర్స్ అన్ని కూడా, అండ్ ప్రొవైడ్ ద క్లౌడ్ సర్వీసెస్ టు ద కస్టమర్స్. అలా మెయింటైన్ చేసి వాళ్ళ కస్టమర్స్ కి ఈ క్లౌడ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మనం డేటా సెంటర్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కనుక హైదరాబాద్ లో ఏదో ఒక చోట ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి
దాంట్లో సర్వర్స్ అన్ని పెట్టి నెట్వర్క్ పవర్ అన్ని సప్లై చేస్తే దాన్ని మనం డేటా సెంటర్ అనుకోవచ్చు. ఓకే, అలా ఉంటుంది. ఇందాక సర్వర్ అని చెప్పాను కదా, ఇలాంటి ఒక బిల్డింగ్ నుంచే ఆ సర్వర్ విర్చువల్ గా తీసుకొచ్చి సాఫ్ట్వేర్ కంపెనీస్ కు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చుకుంటారు. దట్స్ ఆల్ అబౌట్ డేటా సెంటర్ అండి. నెక్స్ట్ అవైలబిలిటీ జోన్. ఈ అవైలబిలిటీ జోన్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఆల్సో డేటా సెంటర్స్. ఇవి కూడా డేటా సెంటర్స్, కాకపోతే జోన్స్ అండి. ఓకే, కాకపోతే ఇవి జోన్స్. ఇది ఎందుకు వచ్చింది అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ వాట్ ఎగ్జాక్ట్లీ అవైలబిలిటీ సెంటర్. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఎంటైర్ సౌత్ ఇండియా అంటే ఒక రీజియన్ అంటారు మైక్రోసాఫ్ట్, అది నెక్స్ట్ స్లైడ్ లో వస్తుంది. ఓకే, ఇది ఎంటైర్ ఒక సౌత్ ఇండియా అనుకుంటే కనుక, మనకి సౌత్ ఇండియాలో చాలా స్టేట్స్ ఉన్నాయి కదా, లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ. ఈ స్టేట్స్ అన్నింటిని కలిపి ఒక టెరిటరీ కింద ట్రీట్ చేస్తారు మైక్రోసాఫ్ట్. ఈ టెరిటరీలో మనకి ఆల్వేస్ హైదరాబాద్ లోనే ఒక పర్టికులర్ డేటా సెంటర్ అంటే ఒక బిల్డింగ్ పెట్టేసుకుని, ఓకే, చాలా సర్వర్లు అన్ని ఆ బిల్డింగ్ లోనే పెట్టేశారంటే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వస్తే, ఓకే, ఫ్లడ్, ఓకే, ఫ్లడ్ వచ్చింది, లేకపోతే బికాస్ ఆఫ్ సమ్ అదర్ థింగ్ నెట్వర్క్ ప్రాబ్లం వచ్చేసింది, ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా జనరల్ గా. అటువంటి ఇష్యూస్ వస్తే అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లెట్స్ ఏ మైక్రోసాఫ్ట్ సౌత్ ఇండియా అంతటికి కూడా చెన్నైలో పెట్టారనుకుందాం డేటా సెంటర్. ఇప్పుడు ఏమైంది, చెన్నైలో లాస్ట్ ఫ్లడ్ వచ్చింది కదా బాగా, అప్పుడు సడన్ గా పవర్ సప్లై ఫెయిల్ అయింది అనుకుందాం మీ పర్టికులర్ డేటా సెంటర్. ఇప్పుడు పవర్ సప్లై ఫెయిల్ అయిందంటే సర్వర్లు ఏమి వర్క్ అవ్వవు. మీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరైతే మైక్రోసాఫ్ట్ సర్వర్లే వాడుకుంటారు కాబట్టి అవి వర్క్ అవ్వవు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అంతా కూడా చెన్నైలో ఉన్న డేటా సెంటర్ లో పెట్టారు. అది కరెక్ట్ గా నాకు తెలియదు, బట్ నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఓకే, పెట్టారనుకుందాం. ఇప్పుడు ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ఫ్లిప్కార్ట్ వాడలేదు. ఎందుకంటే ఆ చెన్నై డేటా సెంటర్ ప్రస్తుతానికి వర్క్ అవడం లేదు. అంటే ఆ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్స్ అన్ని కూడా దీంట్లో పెట్టారు కాబట్టి అది వర్క్ అవడం లేదన్నమాట. ఓకే, అప్పుడు చాలా లాస్ అవుతుంది కదా ఫ్లిప్కార్ట్ కి. అట్లాగే వేరే పెద్ద అప్లికేషన్స్ ఏది ఉన్నా సరే, బికాస్ ఆఫ్ వన్ సిటీ కానీ ఒక పర్టికులర్ ప్లేస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మీ సాఫ్ట్వేర్ కంపెనీ ఎఫెక్ట్ అయిపోతుంది. అలా అవ్వకుండా చూసుకుంటారు ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ. అలా అవ్వకూడదు కాబట్టే వాట్ మైక్రోసాఫ్ట్ డూ ఇస్ దే హ్యావ్ మెన్షన్ జోన్స్. ఓకే, ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు సౌత్ ఇండియా అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి, సౌత్ ఇండియాలో పెద్ద సిటీలు ఏంటి, హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై కదా. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే హైదరాబాద్ లో ఒక పర్టికులర్ ఏరియాలో నానక్రామ్ గూడలో ఒక పర్టికులర్ బిల్డింగ్ లో ఆ సర్వర్లన్నీ పెట్టి దాన్ని ఒక డేటా సెంటర్ అంటారు. సో ఆ పర్టికులర్ బిల్డింగ్ ని డేటా సెంటర్ అంటారు, హైదరాబాద్ అంతటినీ కలిపి జోన్ అంటారు. ఓకే, అంటే ఒక పర్టికులర్ సిటీలో ఒక జోనే ఉంటుంది. అలాగే బెంగళూరులో ఒక ఐటీపీఎల్ అనే ఏరియాలో ఇఫ్ దే హ్యావ్ సమ్ బిల్డింగ్ అండ్ ఆల్ ద సర్వర్స్ ఆర్ ఇన్ దట్ పర్టికులర్ బిల్డింగ్, మైక్రోసాఫ్ట్ సర్వర్లు అన్ని పెడితే అది అనదర్ పర్టికులర్ జోన్ అన్నమాట. అలాగే చెన్నైలో ఇంకొక జోన్. ఓకే, ఇవన్నీ నేను ఎగ్జాంపుల్ గా చెప్పానండి. ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ వాళ్ళ సర్వర్లు ఎక్కడ పెడతారని ఎవ్వరికి చెప్పరు, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. ఓకే, సో సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళు చెప్పరు. హైదరాబాద్ లో అంటే సిటీలో 90% ఉండవు ఏ పర్టికులర్ క్లౌడ్ కంప్యూటింగ్, అవుట్ సైడ్ ఎక్కడో వేరే చోట్ల ఉంటాయి అన్నమాట. ఓకే, చాలా ఫార్ డిస్టెన్స్ లో ఉంటాయి అండ్ అది ఎవరు బయటికి చెప్పరు. బట్ యా, ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఒక పర్టికులర్ సిటీ దగ్గర ఒక పర్టికులర్ ఏరియాలో ఒక బిల్డింగ్ ఉంటే దాన్ని అది పర్టికులర్ జోన్ అంతా కవర్ చేస్తుంది కాబట్టి, ఎంటైర్ తెలంగాణ, ఆంధ్ర ఏరియా అంతా కూడా ఈ పర్టికులర్ జోన్ కవర్ చేస్తుంది కాబట్టి దాన్ని ఒక జోన్ అంటారు. దాంట్లో ఒక డేటా సెంటర్ అండ్ ఎంటైర్ టెరిటరీ కలిపి మనకి ఖచ్చితంగా మినిమం 3 జోన్స్ ఉంటాయి. ఓకే, ఆ 3 జోన్స్ ఖచ్చితంగా కొంత డిస్టెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, లైక్ హైదరాబాద్ టు చెన్నై ఎంత డిస్టెన్స్ ఉందో, అలాగే చెన్నై టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ అలాగే కొంచెం డిస్టెన్స్ ఉండేలా చూసుకుంటారు, ఈక్వల్ డిస్టెన్సెస్ ఉండేలాగా చూసుకుని ఆ పర్టికులర్ ప్లేసెస్ లో వాళ్ళ డేటా సెంటర్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, సో దట్స్ వాట్ అబౌట్ జోన్స్ అండి. ఈ జోన్స్ అన్ని అంటే మీకు ఇష్యూ చెప్పండి, దాని రిజల్యూషన్ చెప్పలేదు కదా, సారీ. అదేంటంటే ఒకవేళ చెన్నైలో ఏదైనా ఫ్లడ్ వచ్చింది అనుకోండి, ఏమవుతుందో తెలుసా, మనకి అన్ని సెవెన్స్ రెడీగా ఉంటాయి కదా, అన్ని ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. చెన్నైలో ఫ్లడ్ వస్తే ఇమీడియట్ గా హైదరాబాద్ సర్వర్స్ మీ కస్టమర్స్ వాడుకునే విధంగా ఉంటుంది. అది మీరు వైల్ క్రియేటింగ్ ద సర్వర్స్ అన్ని మీరే సెలెక్ట్ చేసుకోవాలి, అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్. సో దట్స్ వాట్ అబౌట్ జోన్స్ అండి. ఓకే, దీస్ ఆర్ ఆల్సో ఏ డేటా సెంటర్స్ బట్ ఏ స్పెసిఫిక్ ఏరియా. బట్
డేటా సెంటర్ ఇస్ నథింగ్ బట్ ఎ బిల్డింగ్ అట్లాగా ఉంటుంది. అండ్ ఫైనల్లీ రీజియన్స్ అన్నమాట. ఈ రీజియన్స్ అంటే ఎగ్జాక్ట్ టెరిటరీ అండి. ఓకే, ఈ రీజియన్స్ ని మనం టెరిటరీస్ అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మల్టిపుల్ జోన్స్ ఆర్ మల్టిపుల్ డేటా సెంటర్స్ కంబైన్ చేస్తే మనకు వచ్చేది రీజియన్. సో ఎగ్జాంపుల్ గా మైక్రోసాఫ్ట్ దగ్గర చాలా రీజియన్స్ ఉన్నాయి. లైక్ సౌత్ ఇండియా, సెంట్రల్ ఇండియా, ఈస్ట్ యుఎస్, వెస్ట్ యుఎస్, నార్త్ యూరప్, ఈస్ట్ యూరప్, వెస్ట్ యూరప్, అట్లాగా ఆల్మోస్ట్ అరౌండ్ 60 రీజియన్స్ వరకు ఉన్నాయి. ఓకే, కరెంట్లీ అజూర్ హ్యాస్ 60+ రీజియన్స్ వరకు ఉన్నాయి త్రూ అవుట్ ద గ్లోబ్. ఆ త్రూ అవుట్ ద గ్లోబ్ 60 రీజియన్స్ అంటే 60 × 3 అంటే 180 జోన్స్ ఉంటాయి, అంటే 180 డేటా సెంటర్స్ వరకు ఉంటాయి. ప్రతి బిల్డింగ్ లో కూడా చాలా పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్స్ లో మల్టిపుల్ ఫ్లోర్స్, మల్టిపుల్ ఫ్లోర్స్ లో మల్టిపుల్ ర్యాక్స్, మల్టిపుల్ ర్యాక్స్ లో మల్టిపుల్ మల్టిపుల్ బాక్సెస్, మల్టిపుల్ బాక్స్ లో ర్యాక్స్, ర్యాక్స్ లోపల సర్వర్లు. అంటే చూడండి ఎంత పెద్దదో మైక్రోసాఫ్ట్. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్. ఓకే, మనం నార్మల్ గా ఒక పర్టికులర్ సర్వర్ క్రియేట్ చేసినప్పుడు మనం స్పెసిఫై చేసేది రీజియన్ మాత్రమే. ఓకే, మనం స్పెసిఫై చేసేది రీజియన్ మాత్రమే. ఆ రీజియన్ స్పెసిఫై చేసిన తర్వాత మనకి జోన్స్ ఏమైనా కావాలని అడుగుతాం. ఓకే, రీజన్ సెలెక్ట్ చేసాం అనుకోండి, ఒక్కతే ఎక్కడో చోట చెన్నైలోనో, హైదరాబాద్ లోనో, సౌత్ ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏదో ఒక ర్యాండమ్ ప్లేస్ లో క్రియేట్ అయిపోతూ ఉంటాయి మీ సర్వర్స్. ఒకవేళ ఆ పర్టికులర్ ఏరియాలో ఫ్లడ్ వస్తే మీరు గాన్. కాబట్టి మల్టీ జోన్స్ ఏమంటారు, మల్టీ జోన్స్ పెట్టుకోవడం చాలా మంచి ఉత్తమం. ఓకే, వైల్ క్రియేటింగ్ ద రిసోర్సెస్. ఓకే, దీన్ని రివర్స్ ఆర్డర్ లో చూసుకుంటే ఫస్ట్ టాప్ లెవెల్ లో జోన్స్ ఉంటాయి, జోన్స్ కింద మనకి టాప్ లెవెల్ లో రీజన్స్ ఉంటాయి, రీజన్స్ కింద జోన్స్ ఉంటాయి, జోన్స్ కింద డేటా సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఈ డేటా సెంటర్ దగ్గరికి వెళ్ళి మనకి సర్వీసెస్ అనేది ఆ సర్వర్ తీసుకొస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి అజూర్ రీజియన్ ని మనం లొకేషన్ అని కూడా పిలుస్తామండి. సో కొన్ని చోట్ల మనం లొకేషన్స్ అని పిలుస్తూ ఉంటాం. మన ఆటోమేషన్స్ లో ఎక్కువగా లొకేషన్స్ అంటారు. లొకేషన్స్ ఆర్ రీజన్స్ బోత్ ఆర్ సేమ్. ఓకే, దిస్ ఇస్ ద కంప్లీట్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గైస్. ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఎంటైర్ మ్యాప్ లో చూస్తే ఎట్లా ఉంటుందండి. మీరు యుఎస్ లో కెనడాలో ఎక్కువ ఉన్నాయి. తర్వాత యూరోప్ లో కూడా చాలా డేటా సెంటర్స్ ఉన్నాయి. చాలా జో పర్టికులర్ రీజియన్స్ ఉన్నాయి. అలాగే ఇండియాలోని, ఓకే, అలాగే ఏషియా స్పెసిఫిక్, ఇట్లాగా మనకి ఏషియా పెసిఫిక్ అంటారు వీటిని. ఇట్లాగా మనకు మల్టిపుల్ జోన్స్ ఇవన్నీ కంబైన్ చేసుకుంటే ఆల్మోస్ట్ 60 వరకు మనకి రీజియన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ ద కంప్లీట్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గైస్. ఓకే, దట్స్ ఆల్ అండి, దట్స్ ఆల్ ఫర్ ద డెమో. సో ఇప్పుడు మీకు దీని మీద ఏదైనా టెక్నికల్ గా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. నేను ఒక్కొక్కరిని అన్మ్యూట్ చేస్తాను. సో యూ కెన్ యాక్చువల్లీ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ వన్ బై వన్. సో గివ్ మీ 1 second గైస్. సారీ. సారీ నేను మ్యూట్ లో ఉన్నా. లోకేష్ ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇందాకే చెప్పారు కదా, డేటా సెంటర్స్ ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా కనెక్ట్ అయి ఉంటాయి అని చెప్పి. సో 100 కిలోమీటర్స్ ఒక్కొక్క డేటా సెంటర్, ఐ మీన్ ఒక్కొక్క జోన్ లో ఉంటారని చెప్పారు కదా. ఇప్పుడు ఒక ప్లేస్ లో డేటా సెంటర్ వర్క్ అవుతలేదు, పవర్ సప్లై ఏదో మీరు చెప్పారు కదా, అది వర్క్ అవుతలేదు. సో దీన్ని ఇంకొక డేటా సెంటర్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా సాఫ్ట్వేర్ కంపెనీస్. బట్ ఒక సోర్స్ కోడ్ పర్టికులర్ ఒక డేటా సెంటర్ లోనే పెడతారా, ఇలాంటి లేకుంటే అన్ని డేటా సెంటర్లలో పెడతారా? మనకి ఎలా ఉంటుందంటే మల్టీ జోన్స్ లో క్రియేట్ చేస్తామండి. మల్టీ జోన్స్ మనం వైల్ క్రియేటింగ్ ఇట్ యూ నీడ్ టు సెలెక్ట్ ఇట్. ఓకే, అంటే మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఇది పర్టికులర్ ఆప్షన్ ఉందని చెప్తుంది. ఓకే, మల్టీ జోన్స్ క్రియేట్ చేసుకుంటే మోర్ సెక్యూర్ అనమాట మీకు. సో ఇప్పుడు నేను మల్టీ జోన్స్ క్రియేట్ చేసుకోలేదు, సో 1 or 2 జోన్స్ మాత్రం క్రియేట్ చేసుకున్నాను. సో ఆ 2 జోన్స్ లోను వర్క్ అవుతా లేదు, అప్పుడు ఎట్లా? పోయినట్టే. ఓకే. అందుకే మల్టిపుల్ జోన్స్ లో పెట్టుకోవాలి, అంతే కదా. ఇప్పుడు నార్మల్ గా
ఆన్ ప్రెమిసెస్ లో మీరు క్రియేట్ చేసుకున్నా సడన్ గా ఏదో పిడుగుపడో లేకపోతే నేచురల్ రిజల్ట్స్ వస్తే మీ సర్వీస్ అన్ని పోయినట్టే కదా, మీ అప్లికేషన్స్ డౌన్ అవుతాయి. అందుకే లాస్ట్ టైం మనకి అంటే ఎగ్జాక్ట్ రీజన్స్ తెలియవు, కొన్ని సిచ్యువేషన్స్ లో అప్లికేషన్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి. ఓకే, లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ డౌన్ అయింది. ఓకే, ఒక 2 years బ్యాక్. అట్లాగా ఒక్కొక్కసారి ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. దట్ మే బి నేచురల్ ఇష్యూస్, లేకపోతే వేరేది ఏదైనా అవ్వచ్చు. బట్ దాంట్లో ఆ కంపెనీలు ఉంటే తప్ప మనకు తెలియదు. సో అంటే డెసిషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళదే డెసిషన్స్ అంతా తీసుకోవాలి. సో ఎన్ని జోన్స్ పెట్టుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ అంతా వాళ్ళే చూసుకోవాలి. యా, అవును. అందుకే కదా మనం క్లౌడ్ ఇంజనీర్స్ అంతా జాయిన్ అవుతున్నామండి. వీఆర్ ద వన్ హూ హ్యాస్ టు టెల్ వాట్ ఎగ్జాక్ట్లీ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్. అది ఎలా వర్క్ అవుతుంది అని మనమే చెప్పాలి. ఒక ప్రాజెక్ట్ లో ఉంటే ఆ క్లౌడ్ లేకపోతే ఈ జోన్స్ ఎందుకు, ఇవి ఎందుకు వాడతారు, ఏది మనకి బెస్ట్ సెక్యూరిటీ కావాలంటే, బెస్ట్ ఆల్వేస్ అప్ అండ్ రన్నింగ్ లో ఉండాలంటే ఏ విధంగా చేయాలి, డిజాస్టర్ రికవరీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చెప్పాల్సింది. వీ హ్యావ్ టు టెల్ అండ్ దట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. రైట్ గైస్. నాగా గారు ప్లీజ్. రవిశంకర్. యాక్చువల్లీ మీరు చెప్పారు కదా, సో డెవాప్స్ ఇంజనీర్స్ రెండు మనమే చేస్తామని. సో ఇక్కడ ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం డెవలపర్ తో కలిసి కోడ్ రాసి ప్లస్ యాజ్ వెల్ యాజ్ మనం మానిటరింగ్ చేస్తాం. అంటే ఇట్స్ లైక్ అ సపోర్ట్. సో ఇట్ ఈస్ ద కంటిన్యూటీ సపోర్ట్. సో ఎప్పటికీ మనం హ్యాండ్ ఓవర్ అయితే చేయం. సో వీఆర్ కీప్ ఆన్ లూప్ అంటున్నారా మీరు డెవాప్స్ లో? అది అగైన్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇట్స్ లైక్ మనం ఏం చేస్తామంటే మీరు చేసేసుకున్నారా, ఓకే ఫైన్. సో మనం ఏం చేస్తామంటే విల్ బి యాక్చువల్లీ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదంతా వర్క్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఎవరైనా ఎక్స్ట్రా సపోర్ట్ టీమ్ ఉందనుకోండి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కి, ఓకే, వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ ఇచ్చేయచ్చు. ఓకే, బట్ ఇనిషియల్ సెటప్ మనమే చేస్తాం. స్టార్టింగ్ లో ఖచ్చితంగా మనతో వర్క్ చేసి ఇవ్వాల్సిందే కదా, అది మనం హ్యాండిల్ చేస్తాం. అండ్ కోడ్ రాస్తామంటున్నారు కదా, కోడ్ అంతా మనం రాయమండి. ఓన్లీ సపోర్టింగ్ ఫైల్స్ ఉంటాయి, లైక్ డాకర్ ఫైల్స్ లాంటివి, క్యూబర్నెటిస్ ఫైల్స్ లాంటివి ఉంటాయి, అవి మాత్రమే మనం రాస్తూ ఉంటాం. ఓకేనా రవిశంకర్? ఐ థింక్ హీ మ్యూటెడ్ యూసెల్ఫ్. నాగ్ గారు ప్లీజ్ అన్మ్యూట్ హిమ్. ఎస్, అన్మ్యూట్ చేయండి రవిశంకర్. అయిపోయిందా మీది? ఎస్, థ్యాంక్ యూ. యాక్చువల్ గా ట్రై చేస్తే రాలేదు ఆప్షన్. సో థ్యాంక్స్ ఫర్ ద క్లారిఫికేషన్. సాయి చైతన్యనా, చాణక్య? యా అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ప్రెసెంట్ నేను విన్న ఏంటిదంటే ఈరోజు కోడ్ ప్లాన్ కోడ్ బిల్డింగ్ రిలీజ్ అక్కడ మీరు ఏం చెప్పారు అంటే అక్కడ కొన్ని కమెంట్స్ రాయాలని అంటారు కదా, కమెంట్స్ రాస్తే దానికి కావాల్సిన బిల్డ్ అనేది జనరేట్ అవుతుంది అనేసి అన్నారు. కమెంట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి ఫ్యూచర్? చేస్తాం. అండ్ ఆల్సో కొన్ని జాబ్స్ ఎలా ఉన్నాయంటే మనమే బిల్డ్ చేసి మనమే డిప్లాయ్ చేసి మనమే డేవాప్స్ ఆపరేషన్స్ చేసేటట్టు ఉన్నాయండి. అలా హెల్ప్ చేస్తారా? ఎండ్ టు ఎండ్ చెప్తామండి. ఓకే, ఎగ్జాక్ట్ గా ఎలా వర్క్ ఉందని ఎండ్ టు ఎండ్ చెప్తాము. రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, మీరు చూడండి కావాలంటే మా సిలబస్ లో. ఓకే, మనమే డిప్లాయ్ చేయాలంటే మనమే చేయాలి. డెవాప్స్ వర్క్ కదా, మనం ఆటోమేట్ చేయాల్సిన మనమే. కాకపోతే యూ కెన్ యాక్చువల్లీ డిస్కస్ విత్ యువర్ డెవలపర్. మీ డెవలపర్ తో డిస్కస్ చేసుకోవచ్చు మీరు ఎలా డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, బికాస్ కోడ్ హ్యాస్ బిన్ రిటన్ బై దెమ్ కదా, యూ కెన్ యాక్చువల్లీ డిస్కస్ అండ్ మీరే ఆటోమేట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఆల్. సో మీరు హ్యాండ్ డౌన్ చేసేసుకోండి, మాట్లాడడం ఎక్కడున్నాడు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఓకే, తర్వాత రమణ. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. గుడ్ ఈవినింగ్. సో యాక్చువల్గా ఏంటంటే నేను పవర్ బిఐ మీద వర్క్ చేస్తానండి. నేను మెయిన్ నా ఫోకస్ ఏంటంటే డేటా ఇంజనీరింగ్ సైడ్ చూద్దాం అనుకున్నాను. ఐ మీన్ డేటా అనలిస్ట్ సైడ్. నేను డెమోస్ వింటూ ఉన్నా, బట్ ఇందులో మనం ఏంటంటే డెవాప్స్ అండ్ క్లౌడ్ రెండు కవర్ చేస్తారన్నారు కదా. సో రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తారా, లేదంటే డెవాప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి క్లౌడ్ మీద జస్ట్ ఐ మీన్ బేసిక్గా చెప్పేసి వెళ్తారా అనేది ఒక చిన్న కన్ఫ్యూషన్లో ఉన్నాను నేను. సో ఆ డెసిషన్ మేకింగ్ నుంచి కొంచెం హెల్ప్ చేస్తారండి. రెండు ఈక్వల్ గానే చెప్తాం. ఓకే, అంటే ఇప్పుడు క్లౌడ్ సైడ్ మనకు కొంచెం డెప్త్ గానే ఉంటుంది, అంటే డేటా ఫ్యాక్టరీ అలాగా, అంతేనంటారా?
డెప్త్ గా ఉంటుంది. కరెక్ట్. ఓకే, థ్యాంక్స్ సార్. అండ్ పర్సనల్ గా ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే ఎవరిని రీచ్ అవ్వచ్చు అండి? కాంటాక్ట్ నెంబర్ ఏదైనా? టెక్నికల్ డౌట్స్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ అయితే నన్ను కాంటాక్ట్ చేయండి, నాగ శ్రీనివాస్. టెక్నికల్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ గా అడగడానికి ఉండదు, మీకు అంటే మీ డిస్కషన్ కాంటాక్ట్ ఫోరం నెంబర్ అండి? ఇస్తాము. నా కాంటాక్ట్ నెంబర్ గ్రూప్ లో ఉంటుంది చూడండి. మీరు వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యారా? కమ్యూనిటీలో ఉన్నాను, బట్ నెంబర్ కమ్యూనిటీలో చూస్తే మీరు నేనే ఉంటాం, నేనే మేనేజర్ దానికి అడ్మిన్. ఓకేనా? అందులో నన్ను మెసేజ్ కాంటాక్ట్ చేయడానికి ఆప్షన్ లేదు కదండి? నంబర్ తీసుకుని కాల్ చేయండి, నంబర్ చూడొచ్చు కదా, లేకపోతే దాని నుంచి టెక్స్ట్ చేయొచ్చు కదా 121. ఇందులో ఓకేనా? నాకు నెంబర్ చూడడానికి పాసిబుల్ కాలేదు, అందుకని నాకు డౌట్ వచ్చింది. నేను మళ్ళీ పెడతానండి లేకపోతే. ఓకే 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 ఓకే, చూశాను. థ్యాంక్స్ అండి. డౌట్స్ క్లారిఫికేషన్ కి మనకు ఉండే ఆప్షన్స్ రెండండి, ఒకటి క్లాస్ ఫోరం లేకపోతే డిస్కషన్ ఫోరం. ఓకేనా? ఓకే ఓకే. గిరిధర్. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. నా డౌట్ ఏంటండి, మండే నుంచి రియల్ సెషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు బోత్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ గానే ఎవ్రీ టాపిక్ ఉంటుంది కదండి? మాకు కొంచెం ప్రాక్టికల్ గానే ఉంటుందండి. కరెక్ట్. ఓకే, స్టార్టింగ్ మీకు బేసిక్స్ చెప్తాము, బేసిక్స్ అయిన తర్వాత ప్రతిదీ కూడా ప్రాక్టికల్ గానే ఉంటుంది. ఓకే, అంటే అదే మీరు డెమో లాగా ప్రతి టాపిక్ ని మీరు అది ఎజూర్ లో లాగిన్ అయ్యి చూపిస్తారు కదా మాకు? ఎస్, చూపిస్తాము. ఓకే అండి. ఇంకొకటి, ఇందులో డెవాప్స్ ప్యాటర్న్ లో మనకి కొన్ని టెస్టింగ్ టూల్స్ ఇవన్నీ ఉన్నాయన్నారు కదా. ఇప్పుడు యూజువల్లీ డిప్లాయ్మెంట్ చేయాలంటే ఏదర్ డెవలపర్ కోడ్ రాసి చేయాలి కదా. సో ఆ కోడ్ అనేది ఏ లాంగ్వేజ్ లో మీరు ఏమైనా ఒక డమ్మీ కోడ్ తీసుకుని దాంట్లో మాకు చెప్తారా, లేకపోతే అంటే లేకపోతే ఏదైనా .NET అయినా జావా అయినా తీసుకొని ఒక శాంపిల్ ప్రాబ్లమ్ తీసుకొని అందులో టెస్టింగ్ టూల్స్ ఎలా యూజ్ చేయాలి అలాగా చెప్తారా? అట్లాగా అంటే కోడ్ ఉంది ఆల్రెడీ, డిఫైన్డ్ కోడ్ వి హ్యావ్. .NET కోడ్ ఉంది, జావా కోడ్ ఉంది, we have a Python code, we also have a C# code and we also have a Go code. ఇవన్నీ ఉన్నాయి. ఆ పర్టికులర్ కోడ్ యూస్ చేసుకుని మీకు చెప్తాను. వాటిని ఎలా డిప్లాయ్ చేస్తారు, వాటిలో టెస్టింగ్ టూల్స్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ చెప్తారండి? ఓకే ఓకే అండి, అదే నా డౌట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో గిరిధర్, యామిని, ప్లీజ్ అన్మ్యూట్ యువర్సెల్ఫ్. చెప్పండి. I have one doubt. Like as you said, there will be different data zones available and different data centers. And I have small doubt. Suppose let's take example of Amazon. If user request for anything, like he hits on the URL, can we, as a DevOps engineer, can we find out like where is the request going to which particular data zone or particular region? Is there any chance? No, that chance is not there. అది మనం చెప్పలేము. కాకపోతే ఆ సర్వర్ నుంచే మనం ట్రాక్ చేసుకోవాలి. ఈవెన్ ఇన్ అమెజాన్ మీకు ఏ డేటా సెంటర్ లో స్టోర్ అయిందో ఎలా తెలుస్తుందండి మీకు? అమెజాన్ లో కూడా రీజియన్ వరకు ఉంటుంది. మీరు ఒక ఫైల్ ఏదైనా అప్లోడ్ చేశారు, వెబ్ స్టోర్స్ ఎక్కడ తెలుస్తుంది మీకు? ఓకే, మీకు రీజియన్ వరకు ఉంటుంది. ఓకే ఓకే, అంటే ఎంతవరకు ట్రేస్ చేయగలము అని, అంటే పర్టికులర్ రీజియన్ వరకు. అంటే డేటా సెంటర్ అనేది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అండి. మీకు ఇప్పుడు ఒకటి చూడండి, హైదరాబాద్ రీజియన్, ముంబై రీజియన్ ఇలా మాట్లాడతారు కానీ ఏ డేటా సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అన్నది రివీల్ చేయరు. ఓకే, మీరు హైదరాబాద్ అది చెప్పరు, సెక్యూరిటీ రీజన్స్ వల్ల డేటా సెంటర్స్ లొకేషన్ అనేది ఎవరు చెప్పరు. మన ఫైల్స్ ఎక్కడ స్టోర్ అయి ఉన్నాయన్న దాని మీద ప్రతి దానికి ఏమి ఉండదు. విర్చువల్ మిషన్స్ ఇలాంటివి లాంచ్ చేస్తున్నప్పుడు తప్ప, లేకపోతే డేటా సెంటర్స్ కి మనకి పెద్దగా రివీల్ చేయరు ఆయన గురించి. ఓకే, ఓన్లీ రీజన్స్ అయితే ట్రేస్ చేయగలం, అంటే పర్టికులర్ అంటే సౌత్ ఇండియా రీజియన్ తెలియాలి మనకి, ఎందుకంటే జియోగ్రఫికల్ గా మనకి దగ్గర ఉండేది మనం చూసుకోవాలి కనుక మనం రీజియన్ వరకు తెలుస్తుంది. ఓకే ఓకే, ఓకేనా? అంటే మనకి అది అవసరం కూడా ఉండదండి. జస్ట్ వాట్ వీ నీడ్ ఈస్ అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా చూడటం సరిపోతుంది తప్ప అది ఏ డేటా సెంటర్ లో ఉన్నది అన్నది మనకి పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ అయితే ఏమి రావు. అంటే ఐ ఫేస్ ఏ సిమిలర్ ఇష్యూ. లైక్ సపోజ్ పర్టికులర్ అమెజాన్ ఉంది, నేను యాక్సెస్ చేస్తున్నాను, నా ఫ్రెండ్ యాక్సెస్ చేస్తుంది. సో నాకు ఒక పేజ్ నాకు ఇష్యూ వస్తుంది, సో తనకు రావడం లేదు, అంటే నాకు ఒకదానికి ఇష్యూ వస్తుంది. మేబీ తన రిక్వెస్ట్ వచ్చేసి వేరే డేటా సెంటర్కి వెళ్ళి ఉంటుంది, నా రిక్వెస్ట్ వచ్చేసి ఇంకో డేటా సెంటర్కి వెళ్ళి ఉంటుంది కదా అన్నట్లు అనుకుంటున్నాను.
అలా కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా. ఉండొచ్చు. దాని బ్యాక్ ఎండ్ లో దాని ఏ డేటా సెంటర్ అన్నది పెద్ద మ్యాటర్ కాదండి. అది మనం ఒకే రీజియన్ లో ఉన్నప్పుడు ఏ డేటా సెంటర్ లో అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఆ, అది ఇప్పుడు మీ- మీకు చెప్పిన AWS ఉందండి. ఆ, ఒక రిక్వెస్ట్ ఒక ఫైల్ ఏదో అప్లోడ్ చేశారు. ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో ఆ ఫైల్ వెళ్ళి ఆ రీజియన్ లో ఉన్న అన్ని డేటా సెంటర్స్ లోనూ ఒక కాపీ పడుతుంది. ఎందుకని ఓకే. ఒక చోట ప్రాబ్లం వచ్చినా రెండో చోట నుంచి యాక్సెస్ అవ్వడం కోసం. అది ఆ సిమిలర్ అట్లా ఇష్యూ ఉమ్. ఎప్పుడు వస్తుందని ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూ ఉంది, ఒకరికి వస్తుంది ఒకరికి రావడం లేదు, ఒకరికి కంప్లీట్లీ ఫైన్. సో అట్లా ఎలా వస్తుందని ఆ ఇష్యూ? అట్లా ఏముండదండి. ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా ఏముండదు. లేదండి, నేను ఫేస్ చేశాను. అందుకు ఏంటది నేను ఏం ఇష్యూ ఫేస్ చేశారు మీరు? ఓ పర్టికులర్ ఈకామర్స్ పేజ్ అండి, ఈకామర్స్ పేజ్ ఒక పేజ్ డౌన్ అయింది. మామూలుగా టెక్నికల్ గా చెప్పాలంటే, అంటే నాకు యాక్సెస్ అవుతుంది, ఇంకొకరికి యాక్సెస్ అవ్వడం లేదనమాట. ఆఫ్టర్ మల్టిపుల్ టైమ్ రీఫ్రెషింగ్, క్యాష్ క్లియరెన్స్ అండ్ ఎవ్రీథింగ్ చేసిన తర్వాత ఒక ఆఫ్టర్ 1 hour తనకు బాగా వర్క్ అవుతుంది. అంటే అంటే అన్ని కూడా ఒకటే రీజియన్ లో ఏ క్లౌడ్ యూజ్ చేశారు మీరు? నాకు క్లౌడ్ అవన్నీ తెలియదండి, నేను ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ని. అట్లా మీరు అదేదో క్లియర్ గా చెప్పండి. అది వాళ్ళు ఎక్కడ క్లియర్ హోస్ట్ గా లేదు, చేస్తారు నేను ఏది నేను ఫేస్ క్లౌడ్? చేసిన ఫ్రంట్ ఎండ్ ఇష్యూ చెప్తున్నాను. అంటే ఒకరికి అది వచ్చింది అది ఒకరికి దానికి రాలేదు. సంబంధించింది కాకపోవచ్చు. అది ఆ, అట్లా ఉండదు. ఒకళ్ళకి వచ్చి ఒకళ్ళకి రాకపోవడం ఉండదు. అయితే మొత్తం అందరికీ కొలాప్స్ అవుతుంది తప్ప ఒకళ్ళకి పని కట్టుకుని ఒకళ్ళకి అవ్వడం ఒకళ్ళకి అవ్వకపోవడం అట్లా ఏం ఉండదు. ఓకేనా? ఓకే చెప్పండి. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే వాళ్ళకి ఒక డేటా సెంటర్ నుంచి రెండర్ అవుతుందేమో, నాకు ఒక డేటా సెంటర్ నుంచి రెండర్ అవుతుందేమో ఎస్ అనుకుంటున్నారు. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ అట్లా ఏం ఉండదు. అట్లా అట్లే ఉండదు. ఉండదు. అయితే అందరికీ ములుగుతుంది, లేదంటే ఎవరికైనా. ఓకేనా? ఓకే ఓకే ఫైన్, థ్యాంక్ యూ. సందీప్ ఏ. Hello. చెప్పండి. Yes. So from yesterday's class, the content says bash scripting and automation లో bash scripting and shell scripting ఉంది కదండి. షెల్ స్క్రిప్టింగ్ అండి. Yes. So as a DevOps engineer, shell scripting is mandatory ఇంటర్వ్యూస్ క్లియర్ చేయడం కోసం, బికాస్ ఐ నో ఆర్మ్ టెంప్లెట్ అండ్ బైసెప్ టెంప్లెట్, రెస్ట్ ఆఫ్ ద షెల్ స్క్రిప్టింగ్ అజూర్ CLI మీద నాకు ఐడియా లేదు. సో ఐ హియర్ ఎ లాట్ షెల్ స్క్రిప్టింగ్ ఇవన్నీ మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలి టు క్లియర్ ఇంటర్వ్యూస్ ఆర్ టు గెట్ ఆన్ విత్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో దీని మీద మీరు కొంచెం హైలైట్ చేస్తారా? ఈజ్ ఇట్ రియర్లీ రిక్వైర్డ్ ఆర్ అన్ ఆప్షనల్ ఫర్ ఎ DevOps ఇంజనీర్? సో డెవాప్స్ ఇంజనీర్ కి కనీసం కొంచెం లైనక్స్ నాలెడ్జ్ అయితే ఉండాల్సిందే, ఎందుకంటే వీఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ లైనక్స్ సర్వర్స్ ఎలా. కానీ షెల్ స్క్రిప్టింగ్ మ్యాండేటరీయా అంటే అగైన్ చాలా మంది షెల్ స్క్రిప్టింగ్ అడుగుతున్నారు కాబట్టి నేర్చుకుంటే మంచిదండి. కంపెనీస్ టు కంపెనీస్ మారిపోతూ ఉంటుంది. కొంతమందికి ఆల్రెడీ వాళ్ళ దగ్గర లైనక్స్ అడ్మిన్స్ ఉంటే సో దే సైడ్ ఐఎమ్ ఫైన్, ఓన్లీ క్లౌడ్ ఇంజనీర్స్ ఫుల్ నాలెడ్జ్ ఉంటే చాలు అని చెప్పి కంటిన్యూ అవుతారు. లేదు ఖచ్చితంగా కావాలి అనుకుంటే కనుక దే విల్ మెన్షన్ దట్ మ్యాండేటరీ అండ్ మనం అది నేర్చుకుంటే బెస్ట్. అంతే తప్ప దట్ డజంట్ మీన్ లైక్ 100% కావాలని లేదు. కాకపోతే ఇప్పుడు Okay, అందరూ why? అడుగుతున్నారు. Okay. Why I'm asking, because I am already certified DevOps, AZ400, and I did my own project. But still, interviewers are asking shell scripting, because I know ARM template and bicep template, but still shell scripting ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది? Because my interest to join this course is to learn shell scripting only. So is it really mandatory అనేది నా డౌట్ అన్నమాట. So that is why I asked. రియల్లీ మ్యాండేటరీ అంటే అవసరం లేదండి, మీరు రిజ్యూమ్ లో మెన్షన్ చేసేయండి ఐ డోంట్ హ్యావ్ షెల్ స్క్రిప్ట్ నాలెడ్జ్ అని పెట్టండి. కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఖచ్చితంగా మీకు కూడా, బికాజ్ షెల్ స్క్రిప్ట్ లైనక్స్ నాలెడ్జ్ అడ్మిన్స్. అండ్ అజూర్ CLI. ఓకే, అజూర్ CLI చెప్తాను అది కూడా. బట్ యా, షెల్ స్క్రిప్టింగ్ మ్యాండేటరీయా అంటే కనుక డెవాప్స్ ఇంజనీర్స్ ఖచ్చితంగా 100% మ్యాండేటరీ కాదు. కాకపోతే మనకు లైనక్స్ తెలియాలి. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ లో మన ఆటోమేషన్ బాగా ఉండడం కోసం సెల్ఫ్ స్క్రిప్టింగ్ మీరు స్క్రిప్ట్లు రాస్తే ఇంకా బెటర్ గా వస్తుంది. బికాస్ వీ కెన్ యాక్చువల్లీ డూ ద లూపింగ్, లేకపోతే మనం ఏదైతే ఫంక్షనింగ్ గట్టా చేయగలుగుతాం. కాబట్టి దట్స్ వేర్ సమ్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ షెల్ స్క్రిప్టింగ్. ఓకే, సో అగైన్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద కంపెనీ టు కంపెనీ. అందరూ ఒకే విధంగా ఉండరు. యూ కెన్ ట్రై, మీరు కావాలంటే ట్రై చేయండి, మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్మ్ టెంప్లెట్ బైసెప్ టెంప్లెట్లు కూడా కొన్ని కంపెనీలు వాడతాయి.
అందరూ కూడా అన్ని స్క్రిప్ట్లు వాడరు కదా, సేమ్ అదే విధంగా. ఓకే, మీరు AZ 400 Okay, అంటే sir. యూ హ్యావ్ ఆల్రెడీ గుడ్ సర్టిఫికేషన్, యూ కెన్ ట్రై యాజ్ అ DevOps ఇంజనీర్. Yes, because I already started attending interviews, but only purpose to join this course is to learn Azure CLI and shell scripting, because rest projects, everything is also completed for me. That's, yeah. మేమైతే షెల్ స్క్రిప్టింగ్, ఇంకా తర్వాత పవర్ షెల్ స్క్రిప్టింగ్, తర్వాత టెరాఫామ్ అండ్ AZ ఇవన్నీ కూడా చెప్తామండి. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. Sure. Thank you for highlighting the point. Yeah. Okay. రైట్ అండి, థ్యాంక్ యూ. సురేష్ అన్మ్యూట్ చేసుకోండి. హలో, హాయ్ అండి. యాక్చువల్లీ ఎర్లియర్ నేను AWS DevOps జాయిన్ అయ్యాను మీ దీంట్లోనే, బట్ డిస్కంటిన్యూ అయ్యాను మిడిల్లో సమ్ వర్క్ వల్ల. సో మళ్ళీ నేను Azure మీద చూస్తున్నాం. సో నీ క్లారిఫికేషన్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటి AWS అండ్ Azure? అంటే లైక్ క్లౌడ్ డిఫరెన్స్ అయినా, బట్ డెవాప్స్ రిలేటెడ్ గా ఏమైనా చేంజ్ ఉంటుందా? కొన్ని ఉంటాయి. క్లౌడ్ రిలేటెడ్ ఇప్పుడు Azure వాడికి స్పెషల్ గా Azure DevOps అని వాడికి సర్వీసెస్ కొన్ని ఉన్నాయి. ఓకే, అది వాళ్ళు దాన్ని యూజ్ చేస్తే జనరల్ గా Azure వైపు వెళ్ళినప్పుడు మీరు అక్కడ జెంకిన్స్ యూజ్ చేయడం చూస్తుంటారు. మీరు కొంత వర్క్ అయినా కంటిన్యూ అయ్యి ఉంటే ప్రీవియస్ బ్యాచ్ లో మీరు జస్ట్ ఒక 10 to 15. ఇప్పుడు AWS మీద మీరు వెళ్తున్నారు అనుకోండి, Azure వచ్చా అని అడుగుతారు ఫస్ట్. సారీ, జెంకిన్స్ వచ్చా అని అడుగుతారు ఫస్ట్. ఓకే, ఇక్కడ వెళ్తున్నారు అనుకోండి, Azure DevOps మీద నాలెడ్జ్ ఉందా అని అడుగుతారు. అంతే. అది ఎందుకంటే దానికి ఉన్నాయి కనుక. మళ్ళీ ఫైనల్ గా అంత అయిపోయిన చూసుకుంటే ఏదైనా రెండింటిది ఫంక్షనాలిటీ ఒకటే, కానీ వర్క్ చేసే విధానం తేడా ఉంటుంది. వర్క్ వాళ్ళదే కదా క్లౌడ్. అండ్ వన్ మోర్, ఇప్పుడు క్లౌడ్ ఇంజనీర్ అండ్ DevOps ఇంజనీర్, ఇప్పుడు Azure DevOps ఇంజనీర్, సో దేనికి రిలవెంట్ ఏమైనా ఉంటుందా క్లౌడ్ ఇంజనీర్ కి అండ్ DevOps ఇంజనీర్ కి? ఏమిటది ఈ కోర్సా? కోర్స్ ఆర్ జాబ్ రోల్ అయినా సరే, మీరు క్లౌడ్ ఇంజనీర్ కి ఈ కోర్స్ తీసుకోవడం ద్వారా మీరు క్లౌడ్ ఇంజనీర్ జాబ్ లోనే ట్రై చేయొచ్చు, DevOps ఇంజనీర్ జాబ్ ట్రై చేయొచ్చు. సో కంప్లీట్ గా క్లౌడ్ అనేది గ్రిప్ వస్తుందా? లైక్ ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసే టైం పెట్టుకోండి. ఒక 1.5 దిస్ ఆన్సర్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఓకే, 1.5 hour క్లాస్ తీసుకుంటే మీరు ఒక 2 hours అయినా ఇంకా ప్రాక్టీస్ చేసుకునేలాగా మీ స్కెడ్యూల్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు చాలా మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. ఓకేనండి, దట్స్ ఫైన్ అండి. బట్ ఏంటంటే నా డౌట్, కోర్స్ కంటెంట్ అనేది ఇంకా అడిషనల్ గా ఉంటుందా క్లౌడ్ ఇంజనీరింగ్ లో? ఏమైనా జాబ్ ఉన్నది సరిపోతుంది. ఇప్పుడు ఉన్నది సరిపోతుంది. సో we can get it for cloud engineering also. Cloud engineer also. Yes. Okay, and okay. Yeah, thank you. Nikhil Day. Hey, hi. Hi అండి. వినిపిస్తాను, చెప్పండి. ఓకే, సో ఐ మీన్ ఇప్పుడు ముందతను అడిగారు కదా, ఆ క్వశ్చన్ కే జస్ట్ నాకు రకం కంటిన్యూషన్. బికాజ్ నాది కొద్దిగా క్రాస్ ప్లాట్ఫామ్ అన్నట్టు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను పనిచేసేది AWS మీద, బట్ లైక్ మా ఇక్కడ ఎట్లా అంటే లైక్ రోల్స్ రెస్ట్రిక్టెడ్ ఉన్నాయి. సో కన్సోల్ నుంచి ఏం చేయడానికి లేదు. సో అంతా త్రూ Azure DevOps పోతున్నాం. లైక్ ఈవెంట్ లైక్ ఒక డిస్క్ ఇంక్రీజ్ చేయాలన్నా, ఓ స్నాప్ షాట్ తీసుకోవాలన్నా, సో ఎగ్జిస్టింగ్ Azure DevOps పైప్ లైన్స్ ఉన్నాయి. కానీ నాకు దాంట్లో ఎట్లా అంటే, బికాజ్ నాకు అంత బేస్ లేదు దాని మీద, నేను ఉండే పైప్ లైన్స్ కొద్దిగా ఎడిట్ చేసుకుని వాడగలుగుతున్నానంటే. కానీ ఇప్పుడు ఒక చోట ఏజెంట్ జాబ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆర్ ఎల్స్ నేను చేస్తే ఒక 1000 సర్వర్ స్నాప్ షాట్లు తీయాలి. సో దానికి ఫ్రెష్ గా పైప్ లైన్ క్రియేట్ చేయాలన్నా అక్కడ నాకు నాలెడ్జ్ లేదు. సో ఈ కోర్స్ నేను చూడడం ఎతకడం కూడా ప్యూర్లీ ఆ Azure DevOps పాయింట్ ఆఫ్ వ్యూ మీదనే. సో దాని మీద మనకు ఫుల్ గా ఫోకస్ ఉంటుంది. లైక్ ఎందుకంటే నేను దాన్ని ఐ వాంట్ యూజ్ ఇట్ టు లైక్ డిప్లాయ్ స్టఫ్ ఇన్ లైక్ AWS బేసిక్లీ. అంటే ఇన్ఫ్రా మేము Azure ఇన్ఫ్రా మాత్రమే చెప్తామండి, నాట్ ఆన్ AWS. పర్ఫెక్ట్, నాట్ ఎ ప్రాబ్లం. కానీ నేను Azure DevOps పార్ట్ మీద అడుగుతున్నాను. ఇన్ఫ్రా ఏదైనా ఉన్నాయి పర్లేదు, దానికి ఏం ప్రాబ్లం రాదు. పైప్ లైన్స్ ఎలా క్రియేట్ చేయాలి, మల్టీ స్టేజ్ పైప్ లైన్స్ ఎలా చేయాలి, లేకపోతే దాని వేరియబుల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, లేకపోతే ఏజెంట్స్ ఎలా ఉంటాయి, లాగ్స్ ఎక్కడ చెక్ చేయాలి, అన్ని కూడా మనకి సిలబస్ లో చెప్తాము. వీ హ్యావ్ టోటల్ 6 errors, యాక్చువల్లీ 8 ఉంటాయి. అవన్నీ కూడా మీకు
ప్రాక్టికల్ గానే చూపిస్తాము. బట్ అజూర్ డెవాప్స్ టూల్ ఏదైతే ఉందో దట్స్ నాట్ ఇమీడియట్లీ స్టార్టింగ్. సో అజూర్ డెవాప్స్ తెలియాలంటే ముందు మనకి అజూర్, లైనెక్స్, ఆటోమేషన్, తర్వాత ఇంకా డెవాప్స్ టూల్స్ అన్ని ఫేర్ అయిన ఎనఫ్, తర్వాత లాస్ట్ లో ఫేర్ ఉంటుంది. ఎనఫ్. ఎందుకంటే ఆ లాస్ట్ లో ఉందా లేదా అని అదే జస్ట్ నాకు కొద్దిగా క్లారిటీ దాని మీద కాదు. ఎందుకంటే ఓకే, నేను నా ఇన్ఫ్రా అఫ్ కోర్స్ నేను AWS మీద పని చేస్తున్నాను. అంత లైక్ ఇనిషియల్ గా ఆల్మోస్ట్ లైక్ 2 years అయింది. బట్ ఓకే, లాజిక్స్ సేమే ఉంటాయి ఇటు ఈ క్లౌడ్ అయినా ఆ క్లౌడ్ అయినా. బట్ నాకు ఆ టూల్ మీద నాకు అంత గ్రిప్ లేదు. సో ఆ టూల్ గురించి అడగాల్సి ఉండే. సో అది ఎండ్ లో వచ్చిన ఏం ప్రాబ్లం లేదు. సో డెప్త్ గానే దట్స్ ఇట్. చెప్తాను, డెప్త్ గానే చెప్తాను టూల్ ఓకే, గురించి. థ్యాంక్స్. యా. సో శ్రీనివాస్. Yeah, hi Chandrasekhar, hi Nagesh. యా, హాయ్. నాగేష్ కాదు, నాగ్ శ్రీనివాస్. Nag so much, yeah, sorry. In this course లో మీరు Azure Admin, Azure Developing and Azure Architect కోర్స్ కవర్ చేస్తున్నారు కదా. అవునండి. సో మీరు స్టార్టింగ్ కోర్సులో 6 లైవ్ ప్రాజెక్ట్స్ చేపిస్తామన్నారు. ఆ ప్రాజెక్ట్స్ అనేవి అడ్మిన్ బేస్డ్, డెవలప్ బేస్డ్, ఆర్కిటెక్ట్ లెవెల్ 3 బేసెస్ ఉంటాయా, ఎలా ఉంటాయి? యాక్చువల్ ఐఎమ్ ఐటీ అడ్మిన్ పర్సన్. సో ఐ వాంట్ అడ్మిన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. మీకు అడ్మిన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కాదండి, మోస్ట్లీ మన డెవాప్స్ రిలేటెడ్, అంటే మన ఇన్ఫ్రా యాడ్ అవుతుంది, దీంట్లో అన్ని కలుపుకుంటాయి అనమాట. ఓకే, ఒక యాప్ సర్వీసెస్ లో ఎలా ఫైనల్ గా డిప్లాయ్ చేయాలి, ఒక కోడ్ ని, ఒక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఈటీఎల్ ఎలా చేయాలి, అట్లాంటివి ఉన్నాయి. అడ్మిన్ రిలేటెడ్ మీకు డెమోస్ ఉన్నాయి క్లియర్ గా. ఓకే, ఒక యూజర్స్ ఎలాగా, దాన్ని ఎలా పర్మిషన్స్ ఇచ్చుకోవాలి, ఏ కైండ్ ఆఫ్ పర్మిషన్ సెట్ చేసుకోవాలి అన్నది కూడా ఒక పర్టికులర్ టాపిక్ అనమాట మనకి. అవన్నీ మనకు ఉన్నాయి. On top of it, the projects are little different, not related to the permission side and all. Those are all like automation kind of projects, మనకి రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ చెప్తారు కదా. సో ఆ సర్వీసెస్ ఓన్లీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసే చెప్తారా, విత్ పవర్ షెల్ ఆర్ షెల్ స్క్రిప్టింగ్ ఆర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇనీషియల్ గా యూఐ ఉంటుందండి. ఓకే, తర్వాత మనకి అజూర్ అయిన తర్వాత ఆటోమేషన్స్ ఉన్నాయి కదా, ఆటోమేషన్స్ లో మీకు సిఎల్ఐ నుంచి చెప్తాం, లైక్ ఏజెంట్ సిఎల్ఐ, పవర్ షెల్ అవన్నీ. ఓకే, సో మీరు అజూర్లో రీజియన్ ని లొకేషన్ అని అన్నారు. సో ఈచ్ రీజియన్ లో హౌ మెనీ జోన్స్ వీ కెన్ క్రియేట్? మనం క్రియేట్ చెయ్యం, అది బై డిఫాల్ట్ మైక్రోసాఫ్ట్ దగ్గర ఉంటాయి. ఓకే, ఓకే, మనం ఏం చేసుకోవాలంటే వైల్ క్రియేటింగ్ ద రిసోర్సెస్, మనకి మల్టీ జోన్స్ రిసోర్స్ కావాలంటే, మల్టీ జోన్ సర్వర్ కావాలంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ యువర్ విఎం విల్ బి దేర్ ఇన్ మల్టిపుల్ జోన్స్ అన్నమాట, అంతే. సో జోన్స్ ఆర్ డేటా సెంటర్స్ ఆల్రెడీ అవైలబుల్ అండ్ దోస్ ఆర్ మేనేజింగ్ బై ద మైక్రోసాఫ్ట్, అంతే. మనం జోన్స్ ఈచ్ జోన్ కి మనం ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది కదా, అడిషనల్ యాడ్ అవుతుంది. యాడ్ అవుతుంది. సో ఓకే, ఈ రీజియన్ లో ఒక జోన్ అనేది ఎలాగ ట్రస్ట్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే, బికాస్ ఆఫ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎలా ఫైండ్ చేయగలం? నార్మల్ సినారియో చెప్పాలంటే మీకు ఫ్యాక్ట్, మనం ఒక రీజియన్ సెలెక్ట్ చేసుకుంటాం, ఒక జోన్ సెలెక్ట్ చేసుకుంటాం. దానికి రియల్ టైమ్ బెస్ట్ సొల్యూషన్ ఈజ్ డిజాస్టర్ రికవరీ అని ఉంటుంది. ఓకే, దట్ ఆల్సో విల్ టెల్. సో మల్టీ రీజన్స్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ మోర్ సెక్యూర్ ఆల్సో, దట్ ఈస్ ఆల్సో మోర్ సెక్యూర్, కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. బట్ యా, ఇఫ్ యూ వాంట్ మల్టిపుల్ జోన్స్, అది ఏదైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటే మల్టీ జోన్ సర్వీసెస్, మల్టిపుల్ సర్వర్స్ అన్ని క్రియేట్ చేసుకుని హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు 3 months కోర్స్ నేర్పిస్తా అంటున్నారు. సో అజూర్ వాళ్ళు 1 month ఫ్రీ ట్రయల్ 25 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఆన్వర్డ్స్ ఈస్ దేర్ ఎనీ పాసిబుల్ టు ఎనీ సబ్స్క్రిప్షన్ ఆర్ దేర్ ఇన్ విత్ యూ? మనకి ఫ్రీ సర్వీసెస్ అనేసి కొన్ని ఉంటాయి. ఓకే, అది మీకు చెప్తాను, అది తెచ్చుకోవచ్చు. లేదు అంటే దానికంటే బెటర్ ఏంటంటే ఫ్రీ సర్వీసెస్ లో కొన్ని రావండి మళ్ళీ. ఓకే, కొన్ని మాత్రమే ఫ్రీ సర్వీసెస్ 1 year వరకు ఇస్తారు, కొన్ని లైఫ్ లాంగ్ ఫ్రీ ఉంటాయి. ఓకే, కాకపోతే వన్ థింగ్ వీ నీడ్ టు డూ ఈస్, ఓకే, మనకి ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అప్గ్రేడ్ చేసుకోవాలి. అది ఏ సబ్స్క్రిప్షన్ అప్గ్రేడ్ చేయాలో చెప్తాను. అండ్ మీకు బెస్ట్ ఏంటంటే ఫస్ట్ అంతా 1 month ప్రాక్టీస్ చేసుకుని, మీ దగ్గర మల్టిపుల్ ఫోన్ నెంబర్స్ ఉంటే, వేరే మీ పేరెంట్స్ మీ రిలేటివ్స్ ఉండి వేరే అకౌంట్ క్రియేట్ చేసుకుని ఫ్రీ ట్రయల్ అయిన తర్వాత మానేయచ్చు కదా. ఓకే, అట్లా కూడా మీరు ప్లాన్ చేసుకోండి, బెస్ట్ అవుతుంది. సో దట్ 2 months మీరు ఫ్రీగా కంటిన్యూస్ గా వాడుకోవచ్చు. ఓకే, కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీకు ఫోన్ నెంబర్ డిఫరెంట్ ఉండాలి, ఈమెయిల్స్ డిఫరెంట్ ఉండాలి, కార్డ్స్ కూడా డిఫరెంట్ ఉండాలి. కొన్ని సిచ్యువేషన్స్ లో కార్డ్ అవుతే కనుక వాళ్ళు ఫ్రీ ఇవ్వాలి. దట్స్ సంథింగ్
ఎట్ ద ఎండ్ స్టేజ్ లో మనకు తెలుస్తుంది. ఓకే, 1 మంతే కాకుండా ఈజ్ దేర్ ఎనీ గ్రేస్ పీరియడ్ అడిషనల్ గా ఎక్స్టెండ్ చేయడం ఏమైనా ఉండదా? అదే ఉంది, 12 months వరకు కొన్ని సర్వీసెస్ ఫ్రీ ఉన్నాయి. ఓకే అలాగే లైఫ్ లాంగ్ ఫ్రీ కూడా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. అవి మీకు మండే చెప్తాను. ఓకే, డిస్కస్ మండే. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి అడ్మిన్ బేసిస్ లేవు అంటారు అయితే ఫైనల్. యా ఉంటుంది. యా నేను అడిగిన అదే అయింది చంద్రశేఖర్. సో Yeah. అంటే ప్రాజెక్ట్స్ అడ్మిన్ బేసిస్ ఉంటాయా లేదా అని. సో ఇఫ్ ఇట్స్ దేర్ ఐ విల్ జాయిన్. దట్స్ ద థింగ్ ఐ మీ మస్ట్. ఇష్టమండి, డెమోస్ ఉన్నాయండి. రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటే ఏముంటాయి నార్మల్ గా, మనకి ఈ రీజన్ పర్టికులర్ యూజర్స్ యాక్సెస్ ఎలా ఇవ్వచ్చు, ఏ విధమైన పర్మిషన్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు, అడ్మిన్స్ అవి అలాగే ఉంటాయి కదా. దానికి స్పెసిఫిక్ గా మనకి డెమోస్ క్లియర్ గా ఉన్నాయి. దాన్ని కూడా మీరు ప్రాజెక్ట్ అని ట్రీట్ చేసుకుంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని అనేసి అనొచ్చు. మేము అట్లా చేయం, ప్రతి దానికి డెమో ఉంటుంది. ఓకే, అండ్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ అని మెన్షన్ చేయలేదు అంతే తేడా. యూ కెన్ థింక్ లైక్ దట్స్ ఎ ప్రాజెక్ట్, బట్ యా ఇట్స్ యువర్ విష్. ఓకే, గాట్ ఇట్ చంద్రశేఖర్. నాగ సార్ ప్లీజ్ మ్యూట్ అండి, మీరు మ్యూట్ లో ఉన్నారు ప్రస్తుతం. ఓకే, చాణక్య ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హలో అండి, ఈ కోర్స్ అయిపోయినాక మన సర్టిఫికేషన్ లాంటిది ఏమని ఇస్తారా? మీకు ఎస్టర్డే చెప్పినట్టు వీ హ్యావ్ సర్టిఫికేషన్స్. అంటే మేము కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాం ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళకి. కాకపోతే దీనివల్ల మీకు బెనిఫిట్ ఏమి రాదు. ఖచ్చితంగా మీరు క్లియర్ చేస్తే, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎగ్జామ్ మీరు అటెండ్ అయ్యి క్లియర్ చేస్తే దానికి అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప మేము ఇచ్చే సర్టిఫికేషన్ వల్ల మీకు ఏ విధమైన హెల్ప్ ఉండదు, ఏ విధమైన అడ్వాంటేజ్ ఉండదు. బికాస్ వీఆర్ జస్ట్ టీచింగ్, వీఆర్ నాట్ కండక్టింగ్ ఎనీ ఎగ్జామ్స్. కంపెనీస్ ఎలా ట్రస్ట్ చేస్తాయండి, ట్రస్ట్ చేయదు. కాబట్టి దీనివల్ల యూజ్ ఉండదు. బట్ యా, ఇఫ్ యూ వాంట్ విల్ ప్రొవైడ్ ది సర్టిఫికేషన్స్. ఓకే, ఈ కోర్స్ అయిపోయినాక ప్లాట్ఫామ్ ఇంజనీర్ గా ట్రై చేయొచ్చా అండి? లైక్ అజూర్ మీద ట్రై చేయగలుగుతాం. ప్లాట్ఫామ్ ఇన్ ద సెన్స్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ అంటున్నారా? యా, ట్రై చేయొచ్చు. అజూర్ ఇన్ఫ్రా మీద ట్రై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దెన్ శివ అండి, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హాయ్ అండి. హాయ్. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ అసోసియేట్ AZ 104 అడ్మినిస్ట్రేటర్ సర్టిఫికేషన్ ఉందండి. సో ఆల్రెడీ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో మోర్ ఓవర్ నా వర్క్ అజూర్ మానిటర్ పైన చేస్తున్నాను, అప్లికేషన్ ఇన్సైట్స్ అజూర్ మానిటర్. సో మీరు చెప్పే దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ డెవాప్స్ కోర్స్ అంటున్నారు కదా, సో అందులో ఏ లెవెల్ వరకు మేము రీచ్ అవ్వగలుగుతాం ఈ కోర్స్ వల్ల? సో బికాస్ లైక్ ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ రోల్కి సో ఫ్రెషర్ లాగా బయట ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే మనం కనిపించవు ఎక్కువ. సో మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డే అడుగుతాడు. సో అందరు చేసేది ఏంటంటే ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసి కొంచెం ఆల్రెడీ వర్క్ చేసినామని చెప్తాం కాబట్టి సో అట్లా అవుతుంటాయి కదా ఇంటర్వ్యూస్. సో మనకి ఇప్పుడు ఈ కోర్స్ వల్ల ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉంటుంది? అంటే మేము 3 years అంటామండి, మీరు 4 years పెట్టుకోవచ్చు నా సిలబస్. ఓకే, వీ హ్యావ్ టీచింగ్ 8 మేజర్ టూల్స్. 8 మంచి టూల్స్ ఉన్నాయి. దాంట్లో క్యూబర్నెటిస్ ఉంది. ఇఫ్ యూ టెల్ లైక్ ఐ హ్యావ్ ఎ క్యూబర్నెటిస్ ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే కనుక మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. విత్ దట్ యూ కెన్ టెల్ లైక్ ఐ హ్యావ్ 4 years నాలెడ్జ్ ఆన్ డెవాప్స్ అని చెప్పొచ్చు. ఓకే ఓకే ఓకే, క్యూబర్నెటిస్ కాదు, డోకర్, అజూర్ డెవాప్స్ అని కొంచెం పెద్ద టూల్స్ ఉన్నాయి మార్కెట్ లో, బాగా పాపులర్ టూల్స్. వాటి బట్టి యూ కెన్ యాక్చువల్లీ టెల్ లైక్ ఐ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవాప్స్ అని చెప్పి మీరు చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ కి అయ్యే ఉండే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీరు కవర్ చేస్తారు కదా కంపెనీలో? కంపెనీలో టూల్స్ ఎగ్జాక్ట్ గా ఎలా వాడతాము, దీనివల్ల అడ్వాన్సెస్ ఏంటి, లేకపోతే ఏ కైండ్ ఆఫ్ కమాండ్ వాడితే ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ఆ విధంగా ఉంటుంది మన కోర్స్ అంటే. ఓకే, సో మేబీ కంపెనీస్ వాళ్ళు డిఫరెంట్ టూల్స్ వాడినా కూడా సో దాని ఫంక్షనాలిటీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫంక్షనాలిటీ బేస్ గానే ఉంటుంది అన్ని చోట్ల కదా, ఫంక్షనాలిటీ చెప్తాము.
ఓకే. ఓకే సో ఓకే మీరు తర్వాత వేరే టూల్స్ ఉన్నా సరే ప్రాక్టీస్ చేసుకుని ఆ టూల్ యొక్క డాక్యుమెంటేషన్ చదువుకుని మీరు దానికి వెళ్ళొచ్చు. దాంట్లో ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. నాగ గారు ప్లీజ్ అన్మ్యూట్ నరేష్. ఐ థింక్ యా నేను వింటున్నాను. శివాది అయిపోయింది కదా, శివాది అయిపోయింది. నాకు ఎందుకో స్టక్ అయినట్టు అనిపించింది, అవునా కదా అని చూసి. నరేష్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్. యా నరేష్. యా చంద్ర గారు, డౌట్ ఏంటంటే, చెప్పండి. హలో ఏం ఆడిబుల్? ఎస్ అండి, చెప్పండి. ఎస్ యు యా ఆర్ ఆడిబుల్, చెప్పండి. నా డౌట్ నరేష్ ఏంటంటే, వినిపిస్తుంది, నాకు చెప్పండి. ఆల్మోస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఆన్ ఓకే, నాకు ఆల్మోస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇది ఫ్రంట్ బ్యాక్ ఎండ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం ఆన్ ప్రైమ్ లైక్ EMC, NetApp అండ్ HP3 Power, IBM storage. Okay. Recently, we are getting into that AWS storage, like EC2 instance creations, okay, EBS volumes, EFX, and storage gateways, and S3 buckets creations. Okay. ఈ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఏ లెవెల్లో లైక్ ఈ అజూర్ డెవాప్స్ అనేది యూజ్ అవుతుందండి? అంటే మీరు కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా అదే కంపెనీ, లేకపోతే స్విచ్ హలో అవుదాం అనుకుంటున్నారా? నరేష్ గారు బేసిక్ గా అదే వినిపిస్తుందంట మీకు? దీనికి దానికి ఏమన్నా రిలేటివ్ గా సపోర్ట్ వినిపిస్తుందండి, నాకు వినిపిస్తుంది. బాగా ల్యాగ్ అవుతుందండి. బట్ యా అవును. నరేష్ ఏదో ప్రాబ్లం ఓ ఉన్నట్టుంది టెక్నికల్ గా. ఒక పని చేయండి, మీరు రేపు మార్నింగ్ ఓకే, నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను మీతో. బెటర్, ఓకేనా? సరే అండి, అయితే సరే నాకు నాకు షూర్. మార్నింగ్ 10 o'clock తర్వాత చెయ్యండి, నేను మాట్లాడతాను. యా అవసరం యా అయితే మీకు ఐ హావ్ చెప్పాను. యువర్ నెంబర్. యా ఫైన్. ఐ యా ఐ థింక్ విల్ కాల్ అందరు బ్యాక్ ఆన్ టుమారో బై 10 o'clock. షూర్. థ్యాంక్ యూ. సో అందరివి క్వశ్చన్స్ అయిపోయాయని అనుకుంటున్నాను చందు. అందరూ హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళు ఇంకెవరూ కనిపించట్లేదు. సో ఇప్పుడు 2 times ఫైన్. ఇంకా నేను పేమెంట్ డీటెయిల్స్ అన్ని కూడా గ్రూప్ లో షేర్ చేస్తానండి. స్కాన్ కావాలంటే స్కాన్ చేయొచ్చు, అన్ని రకాల ఆప్షన్ ఉంటుంది. ఓకే, చేసేసిన తర్వాత నాకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి. నేమ్, మొబైల్ నంబర్, జీమెయిల్ ఐడి ఫార్వర్డ్ చేయండి. నేను అందరికీ కూడా పేమెంట్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చందు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం మళ్ళీ మండే కలుద్దాం. పేమెంట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా సండే ఒక ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది. నేను డీటెయిల్స్ గ్రూప్ లో పెడతాను. అందరం కూడా సండే ఒకసారి కనెక్ట్ అవుతాం. మండే నుంచి రెగ్యులర్ క్లాస్ స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ. షూర్ అండి. థ్యాంక్ యూ చందు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాగన్, ఆల్. థ్యాంక్ యూ బై బై. ఎవరీవన్. బై బై. గుడ్ నైట్.